ప్రకాశం జిల్లాలో మే నెలలో మీటింగ్ అంటే చాలా భయం నాకు. కారణం ఏంటి అంటే విపరీతమైన వేడి వాతావరణం ఉంటుంది. నేను కొంచెం చల్లదనం మనుషులు. శ్రీకాకుళానికి ఒక పేరు పేదవాని ఊటీ అని, పూర్ మ్యాన్ ఊటీ అని అంటారు. అంటే ఊటీ వరకు వెళ్ళకపోయినా పర్వాలేదు చల్లదనాన్ని గురించి, కానీ శ్రీకాకుళం వస్తే చాలట. అందుకే మా ఊరి పేరు పూర్ మ్యాన్ ఊటీ. కొంచెం చల్లని వాతావరణం మనుషులు. ఈ వేడికి రావడం కొంచెం భయం అనిపిస్తూ ఉంటుంది. ఒక మారు దొనకొండ అనే ఊరికి వచ్చాను మే నెలలో. అక్కడ ఉన్న వేడి తట్టుకోలేకపోతేను మీ దర్శిలో ఏదో హోటల్లో పెట్టారు. ఆ హోటల్ రూమ్లో 2 స్ప్లిట్ ఏసీ యూనిట్స్ ఉన్నాయి. ఆ 2 పనిచేస్తూనే ఉన్నాయి, కానీ లోపల వేడి తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరైపోయిన ఆ రోజులు మీ దర్శి రాగానే నాకు జ్ఞాపకం వచ్చాయి. కానీ నిజానికి ఈరోజు మరంత వేడన్నట్టుగా నాకు అనిపించడం లేదు. మరి దేవుని సేవకుడు సంఘం యొక్క ప్రార్థనా ఫలితము మంచి వాతావరణం దేవుడు అనుగ్రహించారు. సంతోషం. ప్రభు నామంలో ప్రియులైన సహోదర సహోదరులందరికీ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఈ 3 దినాల ఈ మంచి కూడికల్లో ఈ 2 దినాలు మీ ముందు ఉండి దేవుని వాక్యంతో సేవ చేసే అవకాశాన్ని కలిగించిన దేవునికిని, మరి ప్రేమతో నన్ను ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి తమ్ముడు సూర్యచంద్ర గారికి, వారి కుటుంబానికి, అలాగనే సంఘ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. వాక్యమును ప్రేమించి స్థలానికి వచ్చిన దేవుని సేవకులకు, పెద్దలకు, నా ముందు కూర్చున్న మీ అందరికి కూడా మరోసారి నా వందనాలు తెలియచేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. నోటితో చెప్పరా? తెలుగులకు తీసుకోవడమే కానీ ఇవ్వడం రాదట. తెలుగు మంద ఎక్కడున్నా అలాగే ఉంటారు. వందనాలు తీసుకున్నప్పుడు ప్రతి వందనాలు చెప్పడం సభ్యత కదా. అమ్మ అందరికీ వందనాలు. చూడండి ఎంత ముచ్చటగా ఉందో. అయినా ఇంకా కొన్ని గొంతులు లేవలేదు. పర్వాలేదు, ఈ పూటకు భరిస్తాను. వచ్చే పూటకు సరిగా స్పందించకపోతే అప్పుడు మీ సంగతి చూస్తాను. చాలా సంతోషం. గత ఉదయకాలం నుంచి మరి మందిర ప్రతిష్టత ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. మరి గత దినం నాకంటే ముందుగా దేవుని సేవకులు వచ్చి దేవుని వాక్యంతో మీకు పరిచర్య చేశారు. మరి నా వంతుగా ఈ పూట, ఈరోజు రాత్రి, మరలా రేపు మధ్యాహ్నం కూడా మీకు వాక్యం చెప్పే పని నాకు ఉన్నట్టుగా నేను ఎరుగుదును. మరి తమ్ముడు ఈ ప్రాంతాలకు వచ్చి పరిచర్య చేస్తూ ఉండడం చాలా సంతోషం. తను చేస్తున్న పనిలో నేను కూడా పాలు పంపులు పొందే ఈ కృపా భాగ్యం ప్రభు అనుగ్రహించారు. ప్రభుకి నేను స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మరి నీళ్లు పంచే కార్యక్రమంలో కొంతమంది చెల్లెలు తిరుగుతున్నారు. నీళ్లు తాగే హక్కు ఎవరికి ఉంటుందంటే అరిచేవాడికి ఉంటుంది. కనుక నేను అరుస్తూ ఉన్నాను కాబట్టి నీళ్లు తాగే హక్కు ఎవరికైనా ఇక్కడ ఉందంటే నాకే ఉంది. కూర్చొని వినే మీకు హక్కు లేదు. మా చెల్లాయిలు మీరు తిరగడం కూడా మానేస్తే మంచిది. ఎందుకంటే విని వాళ్ళ యొక్క ఏకాగ్రత భంగం అవుతుంది. మీరు అలా తిరగటం వలన 1 గంట సేపు నీళ్లు తాకపోతే మన ప్రాణాలేమి పైకి పోవు. మా చెల్లి ఆపేసేయండి రా తల్లి. థ్యాంక్ యూ. నేను కొంచెం క్రమశిక్షణకు కట్టుబడే మనిషిని. మరి తమ్ముడు కూడా అంతేగాని మరి మీరు సొమ్మసిల్లిపోతారేమని వాలంటీర్స్తో కొంచెం నీళ్లు పంచే కార్యక్రమం పెట్టారు. మరి నేను దాన్ని కూడా ఎత్తేస్తా ఉన్నాను. సరే, తమ్ముడుకు 1 అవర్ చెప్పమన్నారు వాక్యం. ఎంతసేపు వింటారు? ఏంటి వీడు ఎట్లా అడిగాడు?
ఎంతసేపు వింటారు? మీ ఇష్టం అనుకోండి, చస్తారు. అయినా బలి పశువుని అడిగి ఎవడైనా బలిస్తాడా? ఏమ్మా, నా ముందు కూర్చున్న మీరు బలి పశువులు లాంటి వాళ్ళు. ఇప్పుడు ఎండలో మిమ్మల్ని అడిగి నేను ప్రసంగం చేయటం బలి పశువుని అడిగి బలి ఇవ్వడంలా ఉంటుంది. మరి తమ్ముడు చెప్పిన సూచన ప్రకారం 1:30 ఆ సమయానికి ముగించే ప్రయత్నం చేస్తాను. చాలా సంతోషం. బైబిల్లోంచి ఒక భాగాన్ని మొత్తం చదువుదాం అనుకున్నాను, కానీ సమయం చాలదు కనుక ఆ భాగంలో పై వచనం చివరి వచనం మాత్రమే చదివి, ఇది బైబిల్ పరిచయం ఉన్న వారికి చాలా సుపరిచితమైన వాక్య భాగం కనుక మరి దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మీరు ఆ భాగమంతా చూసే వెసులుబాటు మనకు కుదురుతుంది. రండి, దేవుని వాక్యాన్ని మనం అధ్యయనం చేస్తాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. అదే 6వ అధ్యాయంలో 13వ వచనం చివరి వచనం చదువుతాను. దానిలో 10వ భాగం మాత్రం విడువబడినను అదియును నాశనమగును. సింధూర మస్తక వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకై ఆశీర్వదించి అనుగ్రహించునుగాక. కొంచెం గట్టిగా ఆమెన్ చెప్తారా? ప్రార్థన. పరమ తండ్రి, గత దినం స్థానిక బ్యాప్టిస్ట్ సంఘానికి మీరు అనుగ్రహించిన నూతన మందిరాన్ని ప్రతిష్ఠించి ఈ ప్రతిష్ఠిత ఆరాధనలు వారు కలిగి ఉండేందుకు మీరే మీ ప్రణాళికలను మీరు చేసి మీ సేవకుని పెద్దలను పరిచారకులను మీరు సిద్ధపరిచి ఈ కూడికలు జరిగిస్తూ వస్తున్న నీ ప్రేమకై మీకు స్తుతివందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయాళుడైన తండ్రి, గత దినం నీ బిడ్డలు విన్న నీ వాక్యాలు వారి మనసులో నిలవనివ్వండి. నా వంతుగా నేను చెప్పే ఈ మాటలు, మీరు నాకు చెప్పమని చెప్పిన మాటలు వారికి నేను వివరించే ప్రయత్నం చేస్తూ ఉండగా మా నోటి మాటలు, మా హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకారమగినట్లుగా చేయండి. దేవా, మెట్టుగా సంఘం ఈ ప్రజలు క్షమాభివృద్ధి నందునట్లు మీ కటాక్షం చూపుదురని క్రీస్తు నామమందే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్నగానే ఉండేవాడి తమ్ముడు, ఊరికే పెద్ద వాయిస్ ఉండాలని అనుకోవద్దు మీరు. చిన్నగానే ఉండేవాడి, అవసరమైనప్పుడు నేను పెంచుకుంటాను స్వరం. అంటే ఊరికే గట్టిగా వినబడితే మనసు అలసిపోతుంది, ఆలోచించలేరు. సావధానంగా ఉంటేనే మంచిది. అమ్మ, నా స్వరం స్పష్టంగానే వినబడుతుంది కదా? ఏమైనా అవసరమైతే పెంచుతూ తమ్మి. రైట్. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన దర్శనాలు వ్రాయబడ్డాయి. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన దర్శనాలు వ్రాయబడ్డాయి. ఈరోజు మనం చదువుకున్న యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఇదొక దర్శనం. వారికి ఒక దర్శనం చెబుదాం అనుకుంటున్నాను ఈ పూట. మరి బైబిల్లో అనేక దర్శనాలు ఉండగా యెషయా గ్రంథం ఇది ఒక దర్శనం. అయితే బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం ఈ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న దర్శనం ఇది దర్శనాలకే కిరీటం వంటి దర్శనం అని దీనికి పేరిచ్చారు. ఈ దర్శనం అంత గొప్ప దర్శనం మరొకటి బైబిల్లో లేదట. ఎందుకు ఈ దర్శనాన్ని ఇంత గొప్ప దర్శనం అని అన్నారు అంటే దానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. అందులో మొదటి కారణం,
ఈ దర్శనం వ్రాయబడిన విధానం చూస్తే ఇది మరణముతో వ్రాయబడింది, ఇది పుట్టుకతో ముగించబడింది. ఇలా చెప్పనివ్వండి, ఈ దర్శనం మరణముతో వ్రాయడం ఆరంభించబడి ఇది జీవముతో ముగించబడింది. చూడండి, 6వ అధ్యాయం 1వ వచనంలో రాజైన ఉజ్జియా మృతి నొందిన అనే మాట మనం చూస్తాం. అంటే ఈ దర్శనం మరణముతో వ్రాయబడిందన్నమాట. ఈ 13వ వచనం చివరిలో చూడండి, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన ఏమి పుట్టను? చిగురు పుట్టను. పుట్టుకతో ఇది ముగించబడింది. మరణము నుండి జీవములోనికి రావడం మనందరి ఎడల దేవుని యొక్క పరమ ఉద్దేశం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభు అదే మాట చెప్తారు. మీరు నా మాట విని నన్ను పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచితే మీరు నిత్య జీవం గలవారవుతారు, మీరు తీర్పులోనికి రారు, మీ ప్రయాణం మరణములో నుంచి జీవములోకి వస్తుంది అన్నాడు. దేవుని పిల్లల జీవితాలు మరణము నుంచి జీవానికి ప్రయాణం చేయాలి. ఈ దర్శనం గొప్ప దర్శనం అని ఎందుకన్నారంటే, ఈ దర్శనం మరణముతో వ్రాయడం ఆరంభించబడి అది పుట్టుకతో ముగించబడిన ఒక కారణం. రెండవ కారణం ఏంటి అంటే, ఈ దర్శనములో ప్రియులారా పాపక్షమాపణ సందేశం ఉంది. ఈ దర్శనములో పాపక్షమాపణ సందేశం ఉంది. ఆ శరాపులలో ఒకడంటాడు, ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అని అన్నాడు. ఇది పాపక్షమాపణ సందేశం. ఈ దర్శనం గొప్ప దర్శనం అనడానికి రెండవ కారణం, ఇందులో పాపక్షమాపణ సందేశం ఉంది గనక. మరో కారణం ఉంది. ఈ దర్శనాన్ని గొప్ప దర్శనం అని ఎందుకన్నారు అంటే, ఈ దర్శనము చూసిన వ్యక్తి దేవుని సన్నిధిలో గడగడాలాడవలసి వచ్చింది. భయపడిపోయాడు, అయ్యో అంటూ అరవటం మొదలుపెట్టాడు. కనుక ఈ దర్శనము చూసిన వ్యక్తిని ఉనికించింది గనక ఇది గొప్ప దర్శనం అన్నారు. అటువంటి దర్శనమును నేను ఆధారంగా చేసుకొని మీ మందిర ప్రతిష్టత నిన్న జరిగింది గనక, ఇవి కూడా ప్రతిష్టత ఆరాధన కూడికలు గనక నేను ఈ దర్శనంలోంచి 3 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకుంటాను. ఎందుకు ఈ దర్శనం గొప్ప దర్శనమో 3 సంగతులు చెప్పాను. ఈ దర్శనములో ఉన్న 3 సంగతులు అవే దర్శనము చూసిన వ్యక్తి చూచిన విషయాలు 3. అందులో మొదటి విషయం, ఆయన దేవాలయాన్ని చూచాడు. అమ్మ వింటున్నారు కదూ? నా భాష బాధపడుతుందా? ఏం చూసినాడు ఈయన? దేవాలయాన్ని చూచాడు. సరే, దేవాలయం అంటే ఏంటో అది తర్వాత చెప్తాను. తర్వాత ఈ దర్శనము చూచిన ఈ పెద్ద ఆయన దేవాలయానికి చెందిన దేవుణ్ణి చూచాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత 3వ సంగతి, ఈ దర్శనము చూసిన పెద్ద ఆయన దేవాలయానికి చెందిన సభ్యులను చూచాడు. ఒక మాటలో చెప్పాలంటే, దేవాలయమునకు చెందిన దేవుడు, దేవాలయమునకు సంబంధించిన సభ్యులు. కనుక గతించిన దినం మీరు మందిరం ప్రతిష్ఠించుకున్నారు కాబట్టి మందిరమును చూడడం మీకు రావాలి. ఈ మందిరమునకు సంబంధించిన దేవుని చూడడం మీకు రావాలి. ఈ మందిరమునకు సంబంధించిన సభ్యులు ఎలా బ్రతకడం రావాలి. ఈ 3 అనుభవాలు వస్తే మీరు మందిరాన్ని ప్రతిష్ఠించడమే కాదు, ఇప్పుడు తమ్ముడు సూర్యచంద్ర గారు చెప్పినట్లుగా మీరు దేవుని వాక్యమందు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకునే మంచి మనుషులు అవుతారు. కాబట్టి నా ప్రియ సోదరి స్నేహితులారా, దేవాలయమును చెందిన దేవుడు, దేవాలయమునకు సంబంధించిన సభ్యులు. అంతే నా ప్రసంగంలో ఉన్న 3 మాటలు. మొట్టమొదటి విషయం చెప్తాను, వినండి. దైవజనుడు యెషయా అనే ఈ పెద్ద ఆయన చూచిన దర్శనంలో ఆయనకు దేవాలయం కనబడింది. సరే, దాన్ని దేవాలయంగా గుర్తించాడు. ఈ దర్శనంలో దేవాలయమును చూచితిని అన్నాడు కూడా. ఏముంది అని దాన్ని దేవాలయం అనుకున్నాడు చెప్పండి?
వినండి చాలా జాగ్రత్తగా. ఆ దేవాలయం మీద సిలువ గుర్తులు ఉన్నాయా? అప్పటికి సిలువ ప్రత్యక్షతే లేదుగా. ఆ దేవాలయం మీద బైబిల్లోని వచనాలు ఏమైనా రాయబడ్డాయా? ఆ సంప్రదాయం కూడా ఆ రోజుల్లో లేదు కదా. మరి ఏమి చూసి ఆయన దేవాలయం అని అనుకున్నాడు? ఈ రోజున దర్శనం ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను, గతించిన దినం మీరు దేవుని నామఘనత కొరకు ప్రతిష్ఠించిన ఈ మందిరం, దీన్ని దేవాలయం, ఇది మందిరముగా దీన్ని చూడడం రావాలి. ఏముంటే మందిరం అవుతుందో మరి అవి మందిరంలో చూడడానికి మన మందిరానికి రావాలి సుమ. ఏముంటే మందిరం అవుతుంది? దేన్ని మందిరం అనవచ్చును? పెద్ద గోపురం కట్టాం కాబట్టి మందిరమా? లేకపోతే చిన్న స్లాబ్ బిల్డింగ్ వేసుకుంటే మందిరం కాదా? లేకపోతే చిన్న రేకులు షెడ్ వేసుకుంటే మందిరం కాదా? లేకపోతే చిన్న పూరి గుడిసి వేసుకుంటే మందిరం కాదా? దేనిని మందిరం అనవచ్చును? పెద్దగా కడితేనే మందిరమా? ఇలా చెప్తాను వినండి. నేను సేవను ఆరంభించిన రోజుల్లో మా మందిరం ఏంటనంటే మామిడి చెట్టు నీడ. వింటున్నారా లేదా మీరు? మాకేం మందిరం లేదు, ఆ ప్రాంతాల్లో క్రైస్తవ్యం లేదు కనుక ఒక మామిడి చెట్టు నీడ కింద ఒక చాప వేసుకుని, వాక్య సేవకుడు నేనే పాస్టర్ని, నా భార్య ఒక విశ్వాసి, మా ఇంట్లో పనిచేసే ఒక పని మనిషి మాకు మరో విశ్వాసి. మీ ముగ్గురమే ధ్యానించుకునే వాళ్ళం, ప్రార్థించుకునే వాళ్ళం, కానుకలు పట్టుకునే వాళ్ళం, ప్రభువుని ఆరాధించే వాళ్ళం. మా చర్చి పేరు ఏంటంటే మామిడి చెట్టు నీడ చర్చ్. అర్థమైందా? అది మాకు చర్చ్ అని అనిపించింది, అది మాకు మందిరం అని అనిపించింది. కారణాలు ఎందుకో మీ తర్వాత ధ్యానం చేస్తే మీకే తెలుస్తుంది. కనుక పెద్ద గోపురం కడితే అది మందిరం అనుకోకండి, ఒక స్లాబ్డ్ బిల్డింగ్ ఉంటే అది మందిరం అనుకోకండి, ఒక పూరి గుడిసి ఉంటే అది మందిరం కాదు అని మీరు అనుకోకండి. దేనిని మందిరం అని అనవచ్చు? పరిశుద్ధ లేఖనాల వెలుగులో దేన్ని మందిరం అనవచ్చు? మరి దైవజనుడు యెషయా నేను దేవాలయమును చూచాను అన్నాడు. ఏది దేవాలయం? గతించిన దినం మీరు ప్రతిష్ఠించుకున్న ఈ మందిరం, ఇది మందిరం అని దేని బట్టి అనవచ్చునో ఒక 4 సంగతులు మీతో చెబుతాను, సావధానంగా వినండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో దేనిని మందిరం అని అనవచ్చునో నేను చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం ఇలా రాసి ఉంది. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదమరండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పకొందరు. ఏది దేవాలయం, ఏది మందిరం అని అంటే, ఏ స్థలములోనైతే, అమ్మా వింటున్నారు కదూ, ఏ స్థలములోనైతే దేవుని మార్గముల విషయమైన బోధ దొరుకుతుందో అది దేవాలయం, అది మందిరం. వినండి చాలా జాగ్రత్తగా. నేను చాలా పెద్ద పెద్ద గోపురాలు నేను ఎరుగుదును, కానీ విచారం ఆ స్థలంలో దేవుని సేవకుడు దేవుని మార్గముల విషయమైన బోధ మనుషులకు అందించగా పెద్ద పెద్ద గోపురాలు కట్టిన గోపురాలు నేను ఎరుగుదును. కానీ ప్రియ సోదరి స్నేహితులారా, మందిరం అది మామిడి చెట్టు నీడన్నా కావచ్చును, ఒక పూరి గుడిసన్నా కావచ్చును, ఒక రేకుల షెడ్ అయినా కావచ్చును, లేదా మనం నిర్మించుకున్న ఒక మంచి నిర్మాణమే కావచ్చును. కానీ అది మందిరం అని ఎప్పుడు అనవచ్చునంటే ఆ స్థలంలో మనకు దేవుని మార్గాలు బోధించబడాలి, దేవుని మార్గాలు బోధించబడాలి. నా ప్రియమైన సోదరి స్నేహితులారా, ఈ రోజున దేవుని మార్గాలు మనుషులు చెరిపేసుకున్న చెడ్డ రోజుల్లోనికి వచ్చాం. మందిరం వెలుపల, దేవుని దేవాలయం వెలుపల ఉన్న మనుషులందరూ తమ మార్గాలు చెరిపేసుకుని బ్రతుకుతున్నారండి. దేవుని మార్గాల్లోకి రావడం ఇష్టం లేదు, దేవుని మార్గాల్లో నడవడానికి ఇష్టం లేదు. ఒక మారు భక్తుడు ఇలా పిలుపునిచ్చినాడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో భక్తుడు ఇలాంటి పిలిపించాడు. చదువుతున్నాను చూడండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడండి,
పురాతన మార్గాల గురించి విచారించండి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. దైవజనుడి ద్వారా దేవుడు వినిపిస్తున్నాడు ఇట్లా, మార్గాల్లో నిలిచి చూడండి. పురాతన మార్గాలు, అది నేను మీకు ఇచ్చిన మార్గాలు. ఆధునిక మార్గాలు, మీరు తయారు చేసుకున్న మార్గాలు. ఈ రెండు మార్గాల మధ్య నిలబడి నేనిచ్చిన మార్గాలు చూడండి, మీరు తయారు చేసుకున్న మార్గాలు చూడండి, ఇందులో మేలు కలిగించే మార్గం ఏదో విచారించి తెలుసుకోండి, రండి నా మార్గాల్లోనికి అని పిలుస్తున్నాడు. దురదృష్టకరం ఏంటో చెప్పను, చూడండి వాళ్ళు ఏమంటున్నారు, అది 6:16లో, అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మేము అందులో నడుచుకొనమని వారు చెబుతున్నారు. మేము రాము, ఆ మార్గాలు మాకు అవసరం లేదు, మా మార్గాలు మావి, మా ఇష్టాలు మావి, మా త్రోవలు మావి. నా ప్రియమైన సోదరి స్నేహితులారా ఆలకించండి. దేవుని మందిరంలో దేవుని సేవకుడు దేవుని వాక్యమును చేతబట్టి దేవుని పిల్లలకు దేవుని మార్గాలు నేర్పిస్తాడు. ఏ స్థలములోనైతే మనం దేవుని మార్గాలు కూర్చున్న బోధ అది మనకు దొరుకుతుందో ఆ స్థలాన్ని దేవాలయం అనవచ్చును. అది చిన్న ఇల్లన్నా కావచ్చును, లేదా ఒక పెద్ద గోపురం అన్నా కావచ్చును, ఏదైనా కానివ్వండి. ఏ స్థలంలోనైతే దేవుని మార్గాలు కూర్చున్న బోధ దొరుకుతుందో దానిని దేవాలయం, దానిని ఆలయం అని లేఖనం చెప్తుంది. మొదటి మాట. రెండో మాట మీతో చెప్పనివ్వండి. దావీదు ఇలా అన్నాడు ఒక మారు. 27వ కీర్తన 4వ వచనం చూస్తారు. కీర్తన గ్రంథం నుంచి 27వ కీర్తన 4వ వచనం మీ కొరకే చదువుతున్నాను, వినండి. దేవుని యొద్ద ఒక్క వరము అడిగితని దానిని నేను వెతుకుచున్నాను. ఏమిటంట? దేవుని యొద్ద ఒక్క వరం అడిగితని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఈ వచనం నాకేమి నేర్పిస్తుంది అని అంటే, ఏది దేవాలయం అంటే దేవుని ప్రసన్నతను మనం చూడగలిగిన చోటు. దావీదు అంటున్నాడు, నీ మందిరములో చిరకాలము జీవించే ఆ గొప్ప వరము నాకు దయచేయి దేవా, నాకంటే చాలు అని దేవుని యొద్ద ఒక్క వరం అడిగాడట. ఎందుకో మందిరములో నివసించాలని ఆయనకు ఉంది అంటే, దేవుని మందిరములో దేవుని ప్రసన్నతను చూడవచ్చట. అమ్మ వింటున్నారా ఈ మాట? దేవుని మందిరానికి ఎందుకు రావాలి? నీ పక్కన కూర్చున్న అక్క కట్టుకొచ్చిన కొత్త చీర చూడడానికి కాదు. వింటున్నారా మీరంతా? మీ పక్కన కూర్చున్న ఆవిడ కట్టుకొచ్చిన ఒక కొత్త చీర చూడడానికి రాకూడదు. మందిరములో వీళ్ళ సోకులు వాళ్ళ సోకులు, వీళ్ళ సింగారాలు వాళ్ళ సింగారాలు చూడడానికి రాకూడదు. మందిరానికి ఎందుకు రావాలంటే, దేవుని సేవకుడు దేవుని వాక్యం చెబుతూ ఉండగా ఆ వాక్యములో నుంచి దేవుని ప్రసన్నతను చూడడానికి రావాలి. మీకు మంచి విషయం చెప్పనా? ఎవరైతే దేవుని ప్రసన్నతను చూడగలుగుతారో వారు దేవుని సందులో పెళ్ళుమని పగిలిపోతారంతే, పగిలిపోతారు వాళ్ళు. ఇక్కడ యెషయా కూడా దేవుని మందిరములో దేవుని ప్రసన్నతను చూడగానే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించిన వాడను, నేను నశించిందని అని దేవుని సందులో పగిలిపోయినాడు. దేవుని సందులో పగిలిపోయినాడు. ఇంకా ఉదాహరణ ఇవ్వనా? ఎవరు దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నతను చూడగలుగుతారో వారికి పగిలిపోయే అనుభవాలు వస్తాయి. ఇక్కడ యెషయా కథే వచ్చింది. మరొక ఆయన సంగతి మీతో చెప్పనా? చదువుతున్నాను చూడండి ప్రియులారా. యోబు గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం. వాస్తవానికి యోబు ఎట్లాంటి వాడనంటే, దేవుడే అన్నాడు, ఇతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకున్నవాడు, భూమి మీద ఆయన లాంటి వాడు ఎవడు లేడు అని దేవుడే చెప్పినాడు. దానికి సాతాను కూడా అట్లా కాదు అని అనలేకపోయాడు.
కనుక యోబు ఎవరు అంటే యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమని విసర్జించిన వాడు. ఆయన యోబు గ్రంథం 38, 39 ఆ అధ్యాయాల్లో దేవుని యొక్క, వింటున్నారా, ఆయన ప్రసన్నతను చూడగానే చూడండి ఎట్లా పగిలిపోయినాడో. 40 అధ్యాయం 4వ వచనం, చిత్తగించము, నేను నీచుడను, నేను ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద నా చేతిని ముంచుకొందును. వరే యథార్థవంతుడు నీచుడు అనుకుంటున్నాడేంటి? న్యాయవర్తనుడు నీచుడు అనుకుంటున్నాడేంటి? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు నీచుడు అనుకుంటున్నాడేంటి? చెడుతనమని విసర్జించిన వాడు నీచుడు అనుకుంటున్నాడేంటి? కారణం, దేవుని ప్రసన్నతను చూస్తే ఎవరి జీవితంలోనైనా జరిగేది అదే. ఎవరి జీవితంలోనైనా జరిగేది అదే. చూడండి కొంచెం పక్క పేజీలో 42వ అధ్యాయం యోబు గ్రంథం 42, నేను 5-6 వచనాలు చదువుతాను, వినండి. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను విన్నాను, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బురదలో పడి పశ్చాత్తాపడుతున్నాను. అదేంటి, యోబు లాంటి పశ్చాత్తాపడడం అవసరమా? యోబు లాంటి వాడు పశ్చాత్తాపడవలసిన అవసరం ఉందా? అతను చాలా యోగ్యుడని దేవుడే చెప్పాడు కదా, దానికి సాతానుడు సమ్మతించాడు కదా, పరిశుద్ధాత్ముడు లేఖనాల్లో రాయించాడు కదా. అటువంటి యోబు కూడా అంటున్నాడు, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త విన్నాను, ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను, కాబట్టి నన్ను నేను అసహించుకొని ధూళిలో బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నానన్నాడు. ఏమిటి అనుభవం అంటే, దేవుని ప్రసన్నతను చూడగా పగిలిపోయే అనుభవం. అమ్మ, అర్థమవుతున్నదా విషయం? ఏమంటే యెషయా అన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించిన వాడను, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచానని పగిలిపోయాడు. అట్లా యోబుకి అలాగే జరిగింది. మరి యోబు కూడా అలాగే జరిగింది. నూతన నిబంధనలు చూపించిన రండి, లూకా సువార్త 5వ అధ్యాయంలో మధ్యలో ఎవరు నిలబడితే ఒప్పుకోను, నేను కొంచెం క్రమశిక్షణ కట్టుబడే మనిషిని, పిల్లలు ఎవరు తిరగకూడదు నాన్న, ఎక్కడో దగ్గర కూర్చోండి. మీరు మీ పిల్లలు మీ మధ్య నుంచి నడిస్తే మీరే డిసిప్లైన్ చేయాలి. మిమ్మల్ని బట్టి వాళ్ళు క్రమశిక్షణ నేర్చుకుంటారు. తిరిగే పిల్లల్ని మీరు తిరగనిస్తే మీకే పెద్ద క్రమశిక్షణ లేని మనుషులు అనుకోవాల్సి వస్తుంది. మరి అమ్మ, అర్థమవుతుందా? కొంచెం ఆ హీరోయిన్ కూర్చోబెట్టండి ఎక్కడో దగ్గర, అది ఊరికే తిరుగుతుంది. ఏమండి, యెషయా పగిలిపోయాడు ఆయన ప్రసన్నతను చూచి, యోబు పగిలిపోయాడు దేవుని ప్రసన్నతను చూచి. నూతన నిబంధనలు చూపిస్తాను రండి. లూకా సువార్త 5వ అధ్యాయంలో చదువుతున్నాను ప్రియులారా, 8వ వచనం చూడండి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువును విడిచిపోము, నేను పాపాత్ముడను అని చెప్పాడు. ఎవరండి సీమోను పేతురు ముందు నిలబడి, ఏ పేతురన్నా నువ్వు పాపాత్ముడురా అని చెప్పారు అంటే ఎవడు చెప్పలా. మరి ఎందుకు అలా అనుకుంటున్నాడు అంటే, దేవుని ప్రసన్నత వెలుగులో తన పాపమంతా కనబడిపోగా మన పగిలిపోతున్నాడు. అట్లా అంతే. అమ్మ, అర్థమవుతుందా చెప్పే విషయం? మరొక సంగతి చూపిస్తాను. నూతన నిబంధనలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం, ఇవన్నీ మంచి మంచి ఉదాహరణలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో ఇలా ఉంది, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల మీద పడితిని. అపోస్తలుడైన యోహాను, ప్రభు చేత ప్రేమించబడిన వాడు, ప్రభువుని బాగా ప్రేమించిన వాడు అంటున్నాడు, నేను ఆయన చూడగానే చచ్చిన వాడి వలె నేను పాదాల మీద పడిపోయాను. ఈరోజు క్రైస్తవ సంఘానికి రావలసిన అనుభవం ఇదే. ఏ అనుభవం రావాలంటే, పగిలిపోయి ప్రభు పాదాల మీద పడి సాగిలపడి దండం పెట్టి మన జీవితాలు ఆయనకు అప్పగించుకొని ఈ ఆధ్యాత్మిక పరిపక్వత నేటి క్రైస్తవ సంఘానికి అత్యవసరమైన అనుభవంగా నాకు అనిపిస్తుంది. అమ్మ, వింటున్నారా? యెషయా అయినా, యోబు అయినా, వినండి, యోహానైనా, పేతురైనా
దేవుని ప్రసన్నతను చూసి పగిలిపోయినారు. అందుకే దావీదు అంటాడు, దేవుని యొద్ద ఒక్క వరం అడుగుతున్నా, నా రాజ్యం స్థిరపరచమని నేను అడగటంలా, నా సైన్యాన్ని బలపరచు అని నేను అడగటంలా, నా సామ్రాజ్యాన్ని విస్తపరచు అని నేను అడగటంలా, నా కుటుంబాన్ని ఆశీర్వదించేసేయి అని కూడా నేను అడగటంలా, నాకు దొరికిన యొక్క అవకాశంలో ఒక్క వరం అడుగుతున్నాను. ఆ వరం ఏంటనంటే, నీ మందిరంలో నీ ప్రసన్నతను చూచినట్లుగా ఆ ఒక్క వరం ప్రసాదించు, నాకంతే చాలు. అర్థమవుతుందో వ్యర్థమవుతుందో అమ్మా, గ్రహిస్తున్నారా? దేవాలయం అంటే దేనికది? మన ఇల్లు పెళ్ళైనప్పుడు వాడుకోవడానికి ఆ చోటు, ఎవడ చచ్చినప్పుడు అక్కడ తీసుకెళ్ళడానికి ఆ చోటు, మన ఇంట్లో కార్యక్రమాలకు ఆ చోటు కాదు. కాదు ప్రియులారా, దేవుడు మందిరం ఎందుకు ఇచ్చినాడనంటే, మొదటి మాట దేవుని మార్గాల విషయమై బోధ మనం పొందడానికి ఇచ్చాడు ఆ స్థలం. రెండవది ఆయన ప్రసన్నతను చూచి పగిలిపోవడానికి ఇచ్చాడు ఆ స్థలం. ఇలా మీతో చెప్తాను, వినండి. ఇలా చెప్తాను, పగలడం క్రైస్తవులకు రావాలి. పగిలే క్రైస్తవుడే ఫలించే క్రైస్తవుడు. ఎవరో పాట రాశారు గుంటూరు జిల్లాలో చాలా కాలం కిందట. ఏమని పాడారంటే ఆ పాటలో, విరగని మేఘం అది కురవదంట, పగలని నేల పంటనివ్వదంట. మేఘం వర్షించాలంటే విరగాల్సిందే, నేల పండాలంటే అది పగలాల్సిందే. నేల నాగలతో పగిలితేనే అది ఫలించేది, ఆ మేఘం విరిగితేనే వర్షించేది. అలాగనే విరగని పగలని క్రైస్తవుడు వీడొక నిష్ప్రయోజకుడైన క్రైస్తవుడు. అమ్మా, వింటున్నారా ఈ మాట? ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది భోజనం? 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది భోజనం? 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది భోజనం? మార్చుకోరా మీరు ఐడియా? 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది భోజనం? ఒక్కడ భోజనం. అమ్మ 5,000 మంది కట్టిందా వాళ్ళమ్మ? వాళ్ళ అమ్మగారు ఏమైనా 5,000 మందికి ఇచ్చిందా? 5,000 మంది పెట్టరా అని ఇచ్చిందా అంటే 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది భోజనం అంటే ఒక్కడే భోజనం. కానీ యేసయ్య చేతిలో పడికి విరిగాయి చూశారు, యేసయ్య చేతిలో పగిలాయి చూశారు, 5,000 కడుపులు నింపేయగలిగినాయి అన్నమాట. అలాగనే ఒక క్రైస్తవ విశ్వాసి దేవుని చేతిలో పగిలితే, దేవుని దగ్గర విరిగిపోతే అతను చాలా ప్రయోజకుడు అవుతాడు. అలాంటి విరిగి నలిగిన క్రైస్తవులుగా మనం మారాలనంటే ఆయన ప్రసన్నతను చూడడానికి ఆయన మందిరంలోకి రావాలి. ఈ ఆడాలకు మైదారులాగా ఉంటుంది. ఎంత చెప్పినా కానీ భలే చీర కట్టుకొని వచ్చింది, ఎక్కడ కొన్నావా చీర, ఎంత అయిందా చీర ఉంటాయిగా. తెలుసు, నేను సంఘానికి కాపర్నే. అమ్మ వింటున్నారా? అందులో బ్యాప్టిస్ట్ సంఘాలు నాకు బాగా తెలుసు. మన వాళ్ళ సింగారాలు, మన వాళ్ళ సోకులు, మన వాళ్ళ ఎచ్చులు ఇన్ని అన్ని ఉండవు. అమ్మ వింటున్నారా? ఎవరో కట్టుకున్న వస్త్రాలు చూడడానికో, ఎవరో వేసుకుని వచ్చిన ఆభరణాలు చూడడానికో కాదు నువ్వు మందిరానికి రావాల్సింది. ఆ మందిరములో దేవుని సేవకుడు దేవుని వాక్యం చెబుతూ ఉండగా ఆ వాక్యములో నుంచి దేవుని ప్రసన్నతను చూడడానికి రావాలి. అమ్మ అర్థమవుతున్నదా? మొదటి మాట, దేవుని గూర్చిన మార్గాలు బోధించబడ్డానికి రావాలి. దేవుని ప్రసన్నతను చూచి పగిలిపోవడానికి రావాలి. 2. మూడో సంగతి దావీదు ఏమంటున్నాడంటే, నీ మందిరములో నీ ప్రసన్నతను చూచుటకును, తర్వాత మాట అంటాడు కదా, ఏమన్నా తెలుసా, నీ ఆలయములో ధ్యానించుటకును. నా జీవిత కాలం అంతా నీ మందిరములో ఉండే అవకాశాన్ని నాకు ప్రసాదించు. దేవుని ఆలయంలో ధ్యానించడానికి రావాలట. అక్కా చెల్లి, మీకు మంచి విషయం చెప్పన, ధ్యానించడానికి 2 అవసరం. ఒకటి ఏకాంతం అవసరం, రెండవది నిశ్శబ్దం అవసరం. సైలెన్స్ అండ్ సాలిట్యూడ్ అని అంటారు. అనగా మౌనము, ఏకాంతము ధ్యానానికి ఆయువు పట్లు. ఆ మందిరంలోకి వచ్చిన తర్వాత నేను ఒక్కర్తనే మందిరములున్నాను, నేను ఒక్కడే మందిరములున్నాను అన్నట్టుగా దేవునితో నీవు, నీతో దేవుడు నిశ్శబ్దంగా నీ సంధిలోకి వచ్చి ధ్యానించే కళ మనం నేర్చుకోవాలి. మీరేమనుకోపోతే విషయం చెప్పనా, ఈరోజు క్రైస్తవులకు ధ్యానించే కళ ఎప్పుడో ఎగిరిపోయింది. ఎందుకో చెప్పమంటారా? మనకు నిశ్శబ్దం రాదు, శబ్దాలు మనకు కావాలి. మనకు ఏకాంతం రాదు,
అమ్మా వింటున్నారా? మనం జనాలతో ఉండాలి. మరి ధ్యానించే కళ నీకు మందిరంలో ఏమొచ్చింది చెప్పండి? ధ్యానించే కళకు కావలసింది ఏకాంతము, నిశ్శబ్దం. నేను యేసు ప్రభు నమ్మకమునపు కన్యాకుమారి ఒడ్డున సముద్రం నుంచి కొంచెం సముద్రంలో ఒక 10 నిమిషాలు ప్రయాణం చేస్తే వివేకానంద రాక్ అని ఉంటుంది. స్వామి వివేకానంద రాక్ ఉంది అక్కడ. అందులో కొద్దికాలం వాలంటీర్గా పనిచేయడానికి వెళ్ళా. యేసుప్రభు నమ్మక ముందు, క్రైస్తవుని కాకమునుపు. అక్కడ మా డ్యూటీ ఏంటనంటే, నేను మెడిటేషన్ హాల్ దగ్గర నా డ్యూటీకి వేసేవాళ్ళు. నా ఒక్క డ్యూటీ కాదు, నాతో పాటు 5-6 ఉండేవాళ్ళు. మా డ్యూటీ ఏంటో తెలుసా? ఎవరైనా మెడిటేషన్ హాల్ దగ్గరకు వస్తుంటే మేము ఇట్లా బొమ్మల్లాగా ఇట్లా అనాలన్నమాట. శబ్దం చేయకండి అని చెప్పడం. నేను అక్కడ నుండి చెప్పానే, మళ్ళీ 5-6 అడుగులు పోయాక మరొకడు ఉంటాడు, ఆడు ఇట్లా అంటుంటాడు. అక్కడ 5-6 అడుగులు పోయాక వాడు ఉంటాడు, ఇట్లా అంటుంటాడు. ఎందుకో తెలుసా? మీరు మెడిటేషన్ హాల్కి వచ్చారు, మీరు మాట్లాడకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి అని మేమేదో ఏమంటే బొమ్మల్లాగా అట్లా నిలబడి మేము వాలంటీర్స్గా పనిచేసేవాళ్ళం. తర్వాత మెడిటేషన్ హాల్కి వెళ్ళి ధ్యానం చేసేవాళ్ళు. బయటకు వచ్చాక నేను ఆ సాయంత్రం ఎప్పుడో వాళ్ళు కలిసి, సార్ ఏం మెడిటేట్ చేసినారంటే, ఏం చేస్తామండి, ఆ మెడిటేషన్ హాల్లో ఓం అనే అక్షరం ఉంది, అందులోంచి ఓం అనే శబ్దం బయటకు వస్తున్నా ఉంది, మేము కూడా పద్మాసనం వేసుకుని ఓం అని అనుకున్నాం, అంతే మా ధ్యానం అనేవాళ్ళు. కానీ అక్కా చెల్లి తమ్ముడన్న వింటున్నారా? మనము దేవుని గురించి ధ్యానించడానికి దేవుని వ్యక్తిత్వం తెలియాలి. దేవుని గురించి ధ్యానం చేయడానికి దేవుని సుగుణాలు తెలియాలి. దేవుని గురించి ధ్యానం చేయడానికి దేవుని కార్యాలు తెలియాలి. దేవుని గురించి ధ్యానం చేయడానికి దేవుని ప్రణాళికలు తెలియాలి. ఈ 4 రాసి ఉన్న పుస్తకం ఇదొక్కటే ప్రపంచంలో. దేవుని వ్యక్తిత్వం ఉంది, దేవుని సుగుణాలు ఇందులో ఉన్నాయి, దేవుని కార్యాలు ఇందులో ఉన్నాయి, దేవుని యొక్క ప్రణాళికలు ఇందులో ఉన్నాయి. దేవుని సేవకుడు దేవుని మందిరంలో ఇవన్నీ వివరిస్తుంటే ఒంటరిగా కూర్చున్న దానవై, ఏకాంతంగా కూర్చున్న వాడవై, నిశ్శబ్దంగా ఉండి ధ్యానం చేయటం వస్తే నీ యొక్క నేచరే మారిపోతుంది, నీ దృక్పథమే మారిపోతుంది, నీ యాటిట్యూడ్ మారిపోతుంది. మీకు అర్థమైనా చెప్తాను. 73వ కీర్తనలో ఆసాఫ్ అని పెద్ద మనిషి, వింటున్నారా మీరంతా? ఇతను పాటలు పాడుతూ దేవుని సందులో ధ్యానం చేసేవాడు. అలాంటి ఆయన, అమ్మ అర్థమవుతుందా అని చెప్పే మాట, పాటలు పాడుతూ దేవుని సందులో సేవ చేసేవాడు. ఆ దేవాలయపు గుమ్మం దగ్గర ఉండి లోపల ఉన్న దేవుడిని చూడటం మానేసి బయట ఉన్న దుష్టులను చూడడం మొదలుపెట్టాడు. ఏమయ్యా, పాటలు పాడుతూ దేవుని సంధిలో నువ్వు సేవ చేసేటువంటి పెద్ద మనిషివి, లోపల దేవుడిని చూడడం మానేసి బయట ఉన్న భక్తులను చూడడం మొదలు పెట్టాడు. ఆ భక్తులు ఎలా ఉన్నారట? క్షేమంగా ఉన్నారట. చూడండి 73:3 ఏం రాస్తుందో, భక్తులు క్షేమము నా కంట కనబడినప్పుడు అని ఉంది. భక్తులు ఏ యాతనలు లేవంట. చూడండి 4వ వచనం రాస్తుందో, మరణమందు వారికి యాతనలు లేవంట. భక్తులు చాలా పుష్టిగా ఉన్నారట. 4వ వచనం 2వ లైన్ చూడండి, వారు పుష్టిగా ఉన్నారట. ఈ భక్తులు ఏ ఇబ్బందులు లేవట. 5వ వచనం చూడండి, ఇతరులు కలిగి ఇబ్బందులు వారికి కలగడం లేదట. 5వ వచనం 2వ లైన్ చూడండి, వారు ఏ తెగులు పట్టడం లేదట. మళ్ళీ 12వ వచనం చూడండి, ఈ భక్తులు ఎల్లప్పుడూ నిశ్చత గలవారి ధనవృద్ధులు చేసుకుంటున్నారట. ఇవన్నీ చూడగానే కడుపు మంట వచ్చేసింది వీరికి. వింటున్నారా లేదా? వారేమో క్షేమంగా ఉన్నారు, వారికేమో యాతనలు లేవు, వారేమో పుష్టిగా ఉన్నారు, వారికి ఏ ఇబ్బందులు లేవు, వారికి ఏ తెగులు పుట్టడం లేదు, వాళ్ళు బోల్డని డబ్బులు సంపాదించుకుంటున్నారు. దేవుని నమ్మిన నాకే వచ్చింది దిక్కుమాలి బతుకు, నాకేమున్నా ఇవన్నీ లేవని ఊరికే మత్సరపడిపోతున్నాడట. ఇక్కడ కూర్చున్న చాలా మంది క్రైస్తవులకు ఇలాంటి మాయిదారు మత్సరమే ఉంటది. దేవుని నమ్మని చాలా బాగున్నారు మా దర్శిలో. దేవుని నమ్మి ఏమొచ్చేసింది మాకు, పిల్లలు ఎందుకు తిరుగుతున్నారు, మీరు ఎందుకు తిరుగుతున్నారు, సిట్ సమ్వేర్. నేనేమి మోమాట పడను చెప్పడానికి. దేవుని సందులో కూర్చోవాలి రా తల్లి, దీవెన వస్తుంది, తిరగకూడదు అట్లా. వినండి ప్రియమైన స్నేహితులారా, ఈరోజు చాలా మంది క్రైస్తవులకు భక్తి చేయని, దేవుని ఎరగని వారు మనకంటే చాలా బాగుంటే విపరీతమైన
మత్సరం. ఏమి నమ్మేం దేవుణ్ణి? నమ్మితే ఏమొచ్చింది లాభం మాకు అనుకుంటారు. ఆసాపు కూడా అలాగే అనుకున్నాడు. దేవుని నమ్మాను కానీ నాకే క్షేమం లేదు, నాకే యాతనలు, నాకే ఇబ్బందులు, నాకే అనారోగ్యం, నాకే తెగులు, నాకే పేదరికం. ఎందుకు దేవుని నమ్మటం? ఆయన మందిరంలో సేవ చేయడం ఎందుకని ఊరికే మత్సర పడిపోతూ ఒక మంచి పని చేసినాడు ఆయన. చూడండి, చదువుతాను 17వ వచనం. ఇదే ఈ కీర్తనకు మధ్యస్థ వచనం అన్నమాట. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారు అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. ధ్యానం అయిపోయింది. ధ్యానం అయ్యాక ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, పెద్ద మనిషి 25వ వచనం. బైబిల్ అండర్లైన్ చేయండి, ఇది మంచి వచనం. 25వ వచనంలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములో ఏది నాకు అక్కర్లేదు. ఇంతవరకు ఇవన్నీ కావాలనే మత్సరపడ్డాను కానీ ఆకాశమందు నీవు తప్ప నాకు ఇంకెవరున్నారు, నీవు నాకుండగా ఇక నాకేమీ అక్కర్లేదన్న స్తుతించేవాడుగా తన దృక్పథాన్ని మార్చేసుకున్నాడు. ధ్యానానికి ముందు తన యొక్క దృక్పథం వేరు, ధ్యానించిన తర్వాత తన దృక్పథం మారిపోయింది. నిజంగా మన వైఖరులు, మన దృక్పథాలు మారాలంటే రండి దేవుని మందిరానికి వచ్చే దేవుని సేవకుడు ద్వారా దేవుని వాక్యం వినబడుతూ ఉండగా ధ్యానించే కళ నేర్చుకోండి, ధ్యానించే కళ నేర్చుకోండి. మౌనంగా ఏకాంతంగా నేను దేవుడు అన్నట్టుగా దేవుని మందిరంలో కూర్చోవడానికి రండి. మీ ధ్యానాలు మీ వైఖరులనే మార్చేస్తాయి. ఇదండి మందిరం అంటే. మందిరం అంటే ఇటుక రాళ్ళు సిమెంటు మీ పెద్ద గుడి కట్టాం ఇది కాదు. మందిరం అంటే దేవుని మార్గముల గూర్చిన బోధ జొరికే చోటది, దేవుని ప్రసన్నతను చూచి పగిలిపోయే చోటది, దేవుని గురించి ధ్యానించి దృక్పథాలు మార్చుకునే చోటది. అటువంటి అద్భుతమైన చోటు దేవుడు గతించిన దినం మీరు ప్రతిష్ఠించుకోగా మీకు ఇచ్చాడు. కాబట్టి నా ప్రియ సోదరి స్నేహితులారా, ఈ మందిరాన్ని గురించి అవగాహన నీకు లేకపోతే అక్కడ ఎలా బ్రతకాలో నీకు అర్థమై చావదు, అక్కడ ఎలా బ్రతకాలో నీకు అర్థం కాదు. ఇంతకంటే ఎక్కువ చెప్పలు 4 చెబుదాం అనుకున్నాను కానీ 3ంటికి ఇంత అయింది మరి. కాబట్టి 4వ చెప్పను, అది మరి దాని జోలికే పోను. 2వ సంగతి చెప్తానండి. మందిరమునకు చెందిన దేవుడు. దర్శిలో ఈ బ్యాప్టిస్ట్ చర్చికి చెందిన ఈ మందిరానికి చెందిన దేవుడెవరు ఎరుగుదువా నీవు? చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవాలయమునకు చెందిన దేవుడు 6వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. రాజైన ఉజ్జియా మృతునందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నవాడు అంటే సార్వభౌముడు, రాజుల రాజు, ఆయన ప్రభువుల ప్రభు, ఆయన చక్రవర్తి, సార్వభౌముడు అని అర్థం. ఈ బైబిల్ దేవుడు, మీరు నిర్మించుకున్న మందిరాలకు చెందిన దేవుడు, ఆయన సార్వభౌముడు. మరి సార్వభౌముడన్నా, రాజుల రాజు, ప్రభువుల ప్రభు, చక్రవర్తి అన్నా కొంచెం మనకు అర్థం కావాలి. అర్థమయ్యేలా చెప్తాను రండి. 115వ కీర్తన 3వ వచనం చూస్తారా? సార్వభౌముడు, చక్రవర్తి అంటే ఏంటో మీకు తెలుస్తుంది. 115వ కీర్తన 3వ వచనం, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చెయ్యుచున్నాడు. సార్వభౌముడు, చక్రవర్తి అంటే తనకిష్టం వచ్చినట్లుగా సమస్తము చేస్తాడు. మన మేలు కొరకు, ఆయన మహిమ కొరకు, మన మేలు కొరకు, ఆయన మహిమ కొరకు తనకిచ్చి వచ్చినట్లుగా సమస్తమును చెయ్యవాడు. ఇంకొక వచనం చూపిస్తాను చూడండి. ఇదే కీర్తన గ్రంథంలోంచి చదువుతున్న 135వ కీర్తన 6వ వచనం చూస్తారా? ఇలా రాసి ఉంది. 135 నేను చదువుతున్నాను 6వ వచనం. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రం అన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతా జరిగించేవాడు. అమ్మ వింటున్నారా? మనసు పెట్టి వింటున్నారా? సార్వభౌముడు, చక్రవర్తి, రాజుల రాజు, ప్రభువుల ప్రభు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయనకి ఇష్టమైనదంతయు చేసుకునేవాడు. ఒక ఆయనకు గడ్డి తిన్నాక బుద్ధి వచ్చింది.
కొంతమంది గడ్డి తినే బతుకొచ్చే వరకు బుద్ధులు రావుగా. ఇతగాడు కూడా గడ్డి తిన్నాక బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చాక దేవుని గురించి ఏమన్నాడో చూపిస్తాను మీకు. చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం ఇలా రాసి ఉంది. దానియేలు 4:35 చూడండి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికగా రాని వారు, ఆయన పరలోక సేన ఎడ్లను భూనివాసుల ఎడ్లను తన చిత్తము చొప్పున జరిగించేవాడు. ఆయన చెయ్యి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పడం ఎవడనూ సమర్థుడు కాడు. అంటే అర్థం, ఆయనకి ఇష్టమైనదంతయు చేసుకుంటాడు. అది నీ మేలు కొరకు, ఆయన మహిమ కొరకు. ఎలా మీతో చెప్పనా? వినండి. మా విశాఖపట్నం మీదకి హుద్హుద్ అనే తుఫాన్ వచ్చింది. తమ్ముడు సూర్యచంద్ర అప్పుడు అనకాపల్లిలోనూ అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్నారు వీళ్ళు. అనకాపల్లి అని తమ్ముడు, అనకాపల్లి. హుద్హుద్ తుఫాన్ వచ్చింది. హుద్హుద్ తుఫాన్లో ఇలాంటి సౌండ్ సిస్టమ్గా పెద్ద జనరేటర్ పెడతారు చూశారు. మనం నీటి కొట్టడానికి వాడుకునే పెద్ద జనరేటర్. ఆ జనరేటర్ ఎగిరిపోతే ఒక 12 అడుగులు ఎగిరి పడిపోయింది ఆ జనరేటర్. మరి ఇంత బరువున్న జనరేటర్ ఎట్లా ఎగిరి పడిపోయింది? వింటున్నారా లేదా? కార్లు కూడా ఎగిరిపోయినాయి హుద్హుద్ తుఫాన్లో. మా విశాఖపట్నంలో ఎవరైనా ఏం దేవా మా మీదకు హుద్హుద్ తుఫాను పంపించి మా బతుకుని హుద్హుద్ చేసినామని చెయ్యి పట్టుకుని అడగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? లేదు కదా. సరే, అక్కడ కొద్ది రోజులకి మా శ్రీకాకుళం మీద మరొక తుఫాను వచ్చింది. మా జిల్లా పేరే తుఫాన్ల జిల్లా. సంవత్సరానికి 2 తుఫాన్లు రాకపోతే మా నిద్ర పట్టదు. ఏమండి, ఆసారి పెద్ద తుఫాన్ వచ్చింది. దాని పేరేంటంటే తిత్లీ తుఫాన్. తిత్లీ తుఫాన్ వచ్చి మా తిత్తి తీసేసింది. 260 కిలోమీటర్ల స్పీడ్గా గాలి విసురుతుంటే కంటైనర్స్, పెద్ద పెద్ద లారీల మీద వెళ్తున్న కంటైనర్స్ గాలికి అలాగా ఎగిరి పడిపోయినాయి. మా శ్రీకాకుళం జిల్లాలో ఎవడు వచ్చి ఏం దేవా నీవు తిత్లీ తుఫాను పంపించి మా తిత్తి తీసావేంటి అని అడగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడు లేడు. ఆయన ఇష్టం ఇచ్చాడంతే. ఆయన చిత్తం చొప్పున జరిగించుకున్నాడంతే. అంతెందుకండి, ప్రపంచం అందరి మీదకి కరోనా వైరస్ వచ్చింది, COVID-19 వచ్చింది. మీలో ఎవరు ఏమండి దేవా మాకు కరోనా వైరస్ ఎందుకు ఇచ్చావు అని ఆయన చెయ్యి పట్టుకుని అడగలిగిన మొనగాళ్ళు మొనగత్తలు ఎవరైనా ఉన్నారా? మీకు విడ్డూరం చెప్పనా? మన ఇంట్లో మనం పెంచుకున్న కోడి పిల్ల మన పీల్చిన కరోనా వైరస్ ఉన్న గాలే పీల్చుకుంది. కానీ కోడిలు ఏమండి, కోడి పెట్టలు, కోడి పుంజులు కరోనాతో చచ్చిపోయాయని ఒక న్యూస్ చదివారా మీరు? నేను చెప్పరేమమ్మా? లేదే. మన ఇంట్లో మనం పెంచుకున్న కుక్క పిల్ల మనం పీల్చిన కరోనా వైరస్ ఉన్న గాలే పీల్చుకుంది. మరి ఏమండి, న్యూస్లో కానీ టీవీలో కానీ కరోనా వైరస్ వల్ల కుక్క పిల్ల చచ్చిపోయింది అని మీరేమైనా చదివారా, చూసారా? పోనీలండి, కక్కుత్తబడే కాకులు, నల్ల కాకులు ఏమంటే కరోనా వైరస్ ఉన్న గాలే పీల్చుకుని అవి ఎగిరాయి. ఏ కాకైనా కరోనా వైరస్తో చచ్చిపోయిందని ఎప్పుడైనా చదివారా, చూసారా? పోనీ టీవీలో కోడికి రాలేదు కరోనా, చెప్పరే. కుక్కగా రాలేదు కరోనా, చెప్పరే. కాకికి రాలేదు కరోనా. మరి ఎవరికైనా వచ్చిందంటే మనిషికే వచ్చింది. ఎందుకని? ఇన్ని లక్షల మంది ఎందుకు చచ్చిపోయారంటే దేవుడంటే మాకేంటే లెక్కన రాలిపోయారుగా ఈ రాలుగా ఈ మనుషులు. మాకు వైద్యం వచ్చు, మేము ఔషధాలు కనిపెట్టగలం, మేము వైద్యం చేసుకోగలం అనుకుంటే దేవుడు ఒక చిన్న కుదుపు కుదిపాడు అంతే, మొత్తం అన్ని షేక్ అయిపోయినాయి. చెప్పనా మీకు ఎన్ని షేక్ అయిపోయాయో? ఏమంటే వైద్య రంగం అంతా షేక్ అయిపోయింది. మా చర్చ నిండా మెడికల్ డాక్టర్స్ ఉంటారు, నర్సులమ్మలు ఉంటారు. కరోనా ఎందుకు వచ్చిందో ఈ రోజుకి ఎవడు సరైన కారణం చెప్పలేడు. మరి సరైన వైద్యమే మీరు చేశారంటే ఏమో చీకట్లో రాయిస్తే తగిలితే తగిలింది, లేకపోతే లేదు. ఇవ్వండి, ఈ వైద్యంతోనే కరోనా తగ్గింది అని చెప్పడానికి కూడా వాళ్ళకి ఏం ఆధారం దొరకడంలా. వింటున్నారా లేదా మీరు? అంటే వైద్య రంగం అంతా కుదిపేశాడు దేవుడు. విద్యారంగం ఏమైంది? కాలేజీలు తెరిచారా? పిల్లలు చెప్పండి. స్కూళ్ళు తెరిచారా?
ఆ మధ్య మీ ఇక్కడికే వచ్చాను, ప్రకాశం జిల్లా ఆ చివరికి వస్తేను కందుకూరు వైపు ఒక కుర్రవాడు భలే సేవలు చేస్తుంటే వరే తమ్ముడా నువ్వు సేవ అంటే చాలా ఇష్టంగా ఉన్నట్టుంది, ఏం చదువుతున్నావు అన్నాను. ఇంటర్మీడియట్ అంకుల్ అన్నాడు. చాలా సంతోషం. మా 10th క్లాసులో ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు అన్నాను. నేను 10th క్లాసులో నాకు మార్కులు ఉండవు అంకుల్ అన్నాడు. మరి ఎట్లా పోయినావురా ఇంటర్మీడియట్ అంటే కోనా పాస్ అన్నాడు. ఏ పాస్ అంటాం ఇది? విద్యారంగము కుదిపేశాడు దేవుడు. వైద్య రంగం, విద్యారంగం, సినిమా రంగం, వ్యాపార రంగం, రాజకీయ రంగం అన్నీ కుదిపేశాడు. ఎవరు దేవుని చెయ్యి పట్టుకొని నువ్వు అలా ఎందుకు చేశావు అనగలిగిన వారు ఎవరున్నారు చెప్పండి? మీ మందిరానికి చెందిన దేవుడు సార్వభౌముడు, చక్రవర్తి, రాజుల రాజు, ఆయన ప్రభుల ప్రభు. ఆయన ముందుకు వచ్చినప్పుడు నువ్వు చెప్పగలిగిన ఒకటే మాట, అది ఎందుకు చేశావు, ఇలా ఎందుకు చేశావు, నాకెందుకు ఇవ్వలేదు, వాళ్ళకెందుకు ఇచ్చావు అని మాట్లాడడం మానేసి చిత్తము ప్రభువా అండం నేర్చుకోవాలి. చెప్పండి, ఏమందాం ఆయన ముందు? అందరూ చెప్పండి అమ్మా, ఏమందాం ఆయన ముందు? చిత్తము ప్రభు. అంతే. సార్వభౌముడైన దేవుని ముందు మనం చెప్పవలసిన ఒక మంచి మాట, yes Lord, చిత్తము ప్రభువా. ఇంతకు మించి మాట్లాడావంటే నీ మందిరానికి చెందిన దేవుడెవరో నీకు అర్థం కాలేదన్నమాట. దర్శలో బ్యాప్టిస్ట్ సంఘం కట్టుకున్న ఈ దేవాలయానికి చెందిన దేవుడు సార్వభౌముడు, చక్రవర్తి. ఒక మాట. రెండో సంగతి చెప్తాను. ఈ మందిరానికి చెందిన దేవుడు ఎవరంట? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 3వ వచనం, వారు అనగా శరాపులు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఈ మందిరములకు చెందిన దేవుడు ఆయన పరిశుద్ధుడు, హోలీ వన్, ఆయన మహాపరిశుద్ధుడు. అమ్మ వింటున్నారా? అటువంటి దేవుడు ఏం కోరతాడో మీకు తెలుసు. లేవీకాండం 19వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును ఎట్లుండండి? పరిశుద్ధులై ఉండండి. మీ మందిరానికి చెందిన దేవుడు పరిశుద్ధుడు. నిన్న ఉదయం మీరు ప్రతిష్ఠించుకున్న ఈ మందిరానికి చెందిన దేవుడు పరిశుద్ధుడు. మీరు పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నాడు. ఆ పరిశుద్ధతను గురించి రేపు వెళ్ళే లోపు ఏదన్నా చెప్తాను, ప్రభు యొక్క చిత్తమైతే. ఇప్పుడు సమయం లేదు గనక ఈ మందిరానికి చెందిన దేవుడు సార్వభౌముడు, పరిశుద్ధుడు. సార్వభౌముడు గనక చిత్తం ప్రభు అని అతని చిత్తానికి లోబడదాం. ఆయన పరిశుద్ధుడు గనక పరిశుద్ధంగా జీవించడానికి మనం ఇష్టపడదాం, ప్రయత్నం చేద్దాం. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇది 2వ తలంపు. 3వ తలంపు చెప్పాలి. 1:30 అయిపోయింది. ఓపిక ఉందా? ఏదో చెప్పండి అమ్మా, తల్లి దండ పెడతాను. ఒక 10 నిమిషాలు వింటారా? ముగించేస్తాను. అంటే కొంచెం ఉపోద్ఘాతమైన బంగాళాఖాతం అంత అయింది, ఏం చేయను మరి, అందుకే కొంచెం టైం పెరిగింది. ఒక 10 నిమిషాలు ఓపిక చేసుకోండి. మందిర సభ్యుల గురించి చెప్పకపోతే ఆ మందిర సభ్యులుగా బతకడం ఎట్లనో మీకు రాదని అది కూడా చెప్పేసి ముగిస్తాను. మరి అర్థమవుతుందా? దేవాలయం అంటే ఏంటి? దేవుని మార్గాలు బోధించబడే చోటు, దేవుని ప్రసన్నతను చూడగలిగిన చోటు, దేవుని గూర్చిన ధ్యానాలు చేసుకునే చోటు. అందుకొరకు దాన్ని వాడుకోవాలి. నెంబర్ 2, ఈ మందిరానికి చెందిన దేవుడు ఎవరంటే ఆయన సార్వభౌముడు, ఆయన పరిశుద్ధుడు. సార్వభౌముడు గనక చిత్తం ప్రభు అండం నేర్చుకోవాలి. పరిశుద్ధుడు గనక పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నపడాలి. అంతకంటే ఎక్కువ చెప్పను. ఇప్పుడు మందిర సభ్యుల గురించి చెప్పి ముగించేస్తాను. ఎవరండి మందిర సభ్యులు? యెషయా ఏమో దేవాలయం బయట ఉండి చూస్తున్నాడు. దేవుడేమో మందిరములో అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. మరి ఇంతకీ ఎవర్రా బాబు మందిర సభ్యులంటే శరాపులు అన్నవారే మందిర సభ్యులు అన్నమాట. ఎలా ఉన్నారు వీళ్ళు? వీళ్ళు కూర్చుని వివరణ ఇస్తాను, దాంతో ముగించేస్తాను. రండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేవి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. ఎన్ని రెక్కలున్నాయంట? కొంచెం మాట్లాడండి. ఎన్ని రెక్కలు ఉన్నాయంట? 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో ఏం చేస్తున్నారు?
ముఖాన్ని కప్పేసుకుంటున్నారు. ఎందుకని? దేవుని పరిశుద్ధతను మీరు చూడలేమని. 2 రెక్కలతో తమ కాళ్ళని కప్పేసుకుంటున్నారు. ఎందుకని? పరిశుద్ధుడైన దేవునికి మా కాళ్ళు కనబడకూడదని. అంటే దేవుని గౌరవించడానికి, దేవుని సన్మానించడానికి, దేవుని సేవించడానికి 4 రెక్కలు కప్పేసుకుని, అమ్మ దేవునికి 4 రెక్కలు ఇచ్చేసి 4 రెక్కలతో దేవుని గణపరిచి ఎన్ని రెక్కలతో ఎగురుతున్నారట? 2 రెక్కలతో ఎగురుతున్నారట. కనుక మందిర సభ్యులంటే ఎవరంటే దేవుడు వారికి ఇచ్చిన సమయమైన, దేవుడు వారికి ఇచ్చిన శరీర బలమైన, దేవుడు వారికి ఇచ్చిన సంపద అయినా ఎక్కువ దేవుని కొరకు వాడి తక్కువ తమ కొరకు వాడుకునే వాళ్ళే మందిర సభ్యులు. అందరూ మందిర సభ్యులు కాదు. 6 రెక్కల్లో 4 దేవునికే, 2 తమ కొరకు. అలాగనే మందిర సభ్యులంటే దేవుడు వారికి ఇచ్చిన సమయం, దేవుడు వారికి ఇచ్చిన శరీర బలం, దేవుడు వారికి ఇచ్చిన సంపద ఎక్కువ దేవుని కొరకు ఉపయోగించి తక్కువ తమ కొరకు ఉంచుకున్న వాళ్ళే మందిర సభ్యులు. తెలుసుకోండి. ఇప్పుడు దర్శకులు వింటున్నారా లేదా? మీరు మందిర సభ్యులేనా? ఎంత సమయం దేవునికి ఇస్తున్నాము? ఎంత బలం దేవుని కొరకు ఖర్చు పెడుతున్నాము? ఎంత సంపద దేవునికి ఇస్తున్నాము? మందంతా ఉల్టా బేరంగా, ఎక్కువ మనకు చెప్పరే, తక్కువ దేవునికి. దేవుడు బికారుడు కదా, ముష్టిపడేద్దాం దేవునికి. దేవుడు బికారి వాడు కదా, ముష్టిపడేద్దాం. 24 గంటల్లో అర్ధ గంట నీ ముష్టి వేస్తున్నా దేవుడు, ఆ ముష్టి 20 నిమిషాలు నీకు ఇస్తున్నా. 24 గంటల్లో దేవుడు ఇచ్చిన సంపదలో ముష్టి పడేస్తుంటారు. ఏమిటా ముష్టి అంటే? మళ్ళీ అంటారు, నేను దశంభాగం ఇస్తున్నాం కదండి, దశంభాగం ఇస్తే నువ్వు ఇచ్చినట్టేంటి? అదేముంది? అది దాన్ని దాటేమని ఇచ్చావా చెప్పు. సంపదలో ఎక్కువ ఇవ్వము, శరీర బలం ఎక్కువ ఖర్చు పెట్టము, సమయాలే మనం ఇవ్వం. మేము చర్చ్ మెంబర్స్మేనండి. ఎలాగ మీరు చర్చ్ మెంబర్స్? లోకమ దృష్టిలో మీరు చర్చ్ మెంబర్స్ అయితే అవ్వచ్చు, కానీ వాక్య ప్రకారం మీరు చర్చ్ మెంబర్స్ కాదు. మీరు మందిర సభ్యులే కాదు. లోకమ దృష్టిలో లేక మీ గురించి మేము గుడి కట్టినప్పుడు అది ఇచ్చాం, గుడి కట్టినప్పుడు ఇది ఇచ్చాం, మేము చర్చ్ మెంబర్స్మే అని అనుకోవచ్చు. మీరు ఎప్పుడు మందిర సభ్యులంటే మీ జీవితంలో ఎక్కువ దేవునికి, తక్కువ మీ కొరకు ఉంచుకున్నప్పుడే మన మందిర సభ్యులు అవుతాం. మొదటి మాట అర్థమవుతుందా లేదా? ఒకటి. రెండో సంగతి చెప్తాను. రెండో సంగతి ఏంటనంటే, ఇలాగ ముఖాన్ని కప్పేసుకున్నారట, ఇలాగ కాళ్ళని కప్పేసుకున్నారట, 2 రెక్కలతో ఎగురుతున్నారట. ఏమిటి దీని అర్థం అంటే, ఈ సార్వభౌముడైన, ఈ పరిశుద్ధుడైన దేవుని ముందు మేము కనబడకూడదని కప్పేసుకుంటున్నారు. ఏంటమ్మా? మేము కనబడకూడదు. శరాపులనే దూతలు నిజంగానే అందమైన దూతలు. మా అందము కనబడకూడదు, మేము కనబడకూడదు, కప్పేసుకుంటున్నారు. ఈ రోజున వినండి, మందిర సభ్యులంగా మళ్ళీ ఎంతమంది నేను కనబడకూడదు అని బ్రతకడం వచ్చింది చెప్పండి? నన్ను ఎవరు గమనించకపోతేనే మంచిది, నన్ను ఎవరు గుర్తించకపోతేనే మంచిది, నన్ను ఎవరు గౌరవించకపోతేనే మంచిది, నేను కనబడకూడదు, నా దేవునికి మహిమ రావాలని దాక్కుని భక్తి చేసి అలవాటు ఎంతమందికి ఉంది చెప్తారా? అంతెందుకు, రేపు మధ్యాహ్నం తమ్ముడు సూర్యచంద్ర గారు వందన సమర్పణ చెప్పినప్పుడు పొరపాటు నీ పేరు మర్చిపోతే ఉంటుందండి అతనికి తెప్పలు. ఏంటోనండి, ఈ మధ్యకి మేము పాస్ గారు కనబడుతున్నామా, మమ్మల్ని పొగడలేదు, మా పేరు చెప్పలేదు, మీ కానుక ఇవ్వలేదా, మీ కష్టపడలేదా, మీ ఆ పని చేయలేదా, మేమంటే మర్చిపోయారండి పాస్ గారని. పక్షపాతం రోగం వచ్చింది, దానిలాగా మూతి తిప్పుగా పోదాం మొదనస్తే పక్క. నేను పొగడకపోతేనే మంచిది, నేను గుర్తించకపోతేనే మంచిది, నేను గౌరవించకపోతేనే మంచిది. ఎందుకో తెలుసా? వీటన్నిటికీ రావలసిన ఫలం పరలోకంలో నీ కొరకు ఉంటుంది. అది అర్థం కాదండి క్రైస్తవులకి. మా పేరు చెప్పరా, మమ్మల్ని మా అందరి సమర్పణలో మమ్మల్ని గుర్తించరా, ఏమనుకోపోతే చెప్పనా? మా వైపు సామెత ఉంటుంది రండి. సామెత ఏంటనంటే, కూరక తాలింపు, బట్టగా జాడింపు, ఈ తెలుగోలికి పొగిడింపు లేకపోతే బతకలేరంటారు. ఏంటమ్మా?
కూరకేంటి తల్లి? ఇలాంటి బాగా తెలుసు మీకు. మళ్ళీ చెప్పండి, అవే జ్ఞాపకం ఉంటాయిగా. కూరకేంటమ్మా? బట్టకేంటి తల్లి? తెలుగు వాళ్ళకేంటమ్మా? పోడాలి. ఎవడు ధనుర్మాసం వస్తుంటుంది కదా, అదే డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు సంక్రాంతి మాసం అంటారు. మీ వైపు ఉంటుందో లేదో ఈ సాంప్రదాయం తెలియదు. మా వైపు గంగిరెడ్ల వాడు ఎద్దున బాగా డెకరేట్ చేసుకుని ఇళ్ళ ముందుకు తెస్తుంటాడు. భలే రంగురంగుల చీరలు కడతాడు, దానికి మంచి మంచి వస్త్రాలు వేస్తాడు, గజ్జెలు కడతాడు, మువ్వలు కడతాడు. అది ఇంటి ముందు తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత మన ఇంటి ముందు నిలబెట్టి మీరు బయట కనబడగానే అమ్మగారికి దండం పెట్టి డూడు బసవన్నా అంటే ఆ తలకాయ ఇలా ఊపుద్ది అనమాట ఎద్దు. వెంటనే సిస్టర్గా లోపలికి వెళ్ళి బేసుండి బియ్యం, దాని మీద 500 రూపాయల నోటు, దాని మీద 1/2 డజన్ చక్కెర కేలీలు, ఒక టెంకాయ పెట్టి కానుక పెడుతుంది గంగిరెడ్ల వాడికి. ఏమిటమ్మా ఇంత కానుక పెట్టామంటే, ఎద్దుతో పొగిడించాడు కదా బ్రదరు. ఎద్దుతో పొగిడించడం అంటే ఎద్దు ముఖం దానా? ఎద్దుతో పొగిడించడం అంటే ఎద్దు ముఖం దానా? దానికి ఇంట్లో ట్రైనింగ్ ఇచ్చాడు. అమ్మగారికి దండం పెట్టేటప్పుడు బసవన తలగిపోద్ది, అయ్యగారికి దండం పెట్టేవాడు బసవన తలకాగిపోద్ది, ఈ పిల్లాడికి అది పొగడ్డం కాదు, పొగడ్తుంటారన్నమాట. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో కూడా ఏం పొగడ్తలు పిచ్చోళ్ళు ఉంటారో చెప్పలేము. మందిరం కట్టారు, చాలా మంది మంచి మంచి పనులు చేస్తుంటారు, మీరు దాతృత్వం చూపించుంటారు. పొరపాటున మీ పేరు సంఘ పెద్దలు పాస్టర్ గారు మర్చిపోతే వీళ్ళకి ఉంటుందండి సిలువ, ఏపుకు తినేస్తారుగా మీరు. నాకు ఒక ఆయన నచ్చాడండి నా సేవలో. పాప కూర్చో, ఎందుకు నిల్చున్నావు? కూర్చోబెట్టండి మా పిల్లని. నా సేవలో ఒక ఆయన కనబడ్డాడు. రణస్థలం అని తెలుసు, ఒక 22 కిలోమీటర్ ముందు ఉంటుంది. ఆ గ్రామానికి వీధి సువార్తకి వెళ్తేను ఒక పెద్ద మనిషి చాలా తీక్షణంగా చూస్తా వింటున్నాడు వీధి సువార్త. అది విమర్శించడానికి వింటున్నాడా, అంగీకరించడానికి వింటున్నాడు అర్థం కాలా. నేను చెప్పిన తర్వాత సరే ఏమర్థమైంది అడుగుదామని దగ్గరికి వెళితే ఆయన విమర్శిస్తాడేమనుకుంటే, బాబు చాలా మంచి విషయాలు చెప్పారు, నాకు అర్థమైంది. మీ పరిచయం వినాలంటే ఎట్లా బాబు? మీరు ఈరోజు చెప్పి వెళ్ళిపోతున్నారు, మా పరిచయం ఎవడు చెప్తాడు అని అంటే నేను అన్నాను, అంకుల్ ఎక్కడ ఒక చిన్న మందిరం వేసామనుకోండి, అక్కడ సేవకుడిని మేము పెట్టామనుకోండి, మీరు ఎప్పుడు వినాలంటే అప్పుడు మంచి మాటలు మీరు బైబిల్లోంచి వినొచ్చు, మేము ఈరోజు చెప్పి వెళ్ళిపోతాం, కానీ అక్కడ సేవకుడు ఉంటే బాగుంటుంది అని అంటే అలాగా రామరి అన్నాడు అని ఆ రోడ్డు మీద తీసుకువెళ్ళాడు. తీసుకుని వెళ్ళి రోడ్డు కింద నుంచి ఆ చివర కనబడుతున్న తాటి చెట్ల వరకు ఈ భూములన్నీ మావే, ఎక్కడ వేద్దామో చెప్పు, మందిరం వేద్దాం అన్నాడు. ఆ ఊరు సర్పంచ్ అంటే నాకు తెలియదు, రావాడ రామనాయుడు ఆయన పేరు. వేద్దాం మందిరం చెప్పు బాబు అన్నాడు. ఇదేంట్రా ఉద్రేకం? సంవత్సరాల తరబడి వాక్యం విన్న వాళ్ళే దేవుని మందిరం కొరకు ఏదో చేద్దామంటే ఒక చిన్న కదలిక ఉండదు ఈ క్రైస్తవ మానవకాలకి. ఒక హిందువు ఒక కాపాయిన ఒకేసారి సువార్త విని ఏదైనా మందిరం కడతామంటున్నాడు ఏంటని ఇదేదో ఉద్రేకపడుతున్నాడేమని. అంకులు మన మందిరం అంటే చాలా స్థలం కొనడానికి డబ్బులు కావాలి, కట్టడానికి డబ్బులు కావాలి, ఎట్లా సార్ అన్నాను. మా దగ్గర అంత లేదన్నాను. మీకు ఎవడు అడిగాడండి అంటాడు. మీకు ఎవడు అడిగాడు? సరే మరి కొలతలేద్దామా అన్నాడు. వేద్దాం సార్ అన్నాం. బేల్దారి పనుని పిలిచాడు, తాపి పనివాడిని పిలిచి తాళ్ళు కట్టేస్తే ఎంత వేద్దాం బాబు అన్నాడు. ఇతను ఉద్రేకమో నిజంగానే చేస్తాడో చూద్దామని 80 అడుగుల పొడుగు, ఒక 30 అడుగుల వెడల్పుతో కొలతలు వేసేసాం. వేసిన తర్వాత అన్నాడు, ఇవాళ తేదీ ఎంత? డిసెంబర్ 22. వచ్చే సంవత్సరం డిసెంబర్ 23కి చర్చ్ ఓపెనింగ్ అయిపోవాలి ఇక్కడ అన్నాడు. మందిరం ఓపెనింగ్ అయిపోవాలన్నాడు. సార్ మా దగ్గర అంత డబ్బులు లేవండి అంటే, నీకు ఎవడడిగాడయ్యా అంటున్నాడు. మధ్యలో అప్పుడప్పుడు వచ్చి చూసి పండి మీరు చెప్పండి ఏం చేయాలో అలా చేసుకుపోతాం మేమన్నాడు. నిజంగానే అక్కడున్న సేవకుడు అప్పుడప్పుడు మధ్యలో వెళ్ళి చూశాడు. నేను 2 సార్లు వెళ్ళాను. మొత్తానికి డిసెంబర్ 23న ఎవడు గంభీరమైన మందిరం కట్టబడిపోయింది. డెడికేషన్ పెట్టాం డిసెంబర్ 23. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మందికి భోజనాలు పిలిచేశాడు. మేకపోతలను కోసాడు, చికెన్ కోసాడు, చాలా మంది భోజనాలు సిద్ధపరిచాడు. నేనే కొంచెం ఆలస్యంగా వెళ్ళాను. 9:30 10 అయింది నేను పోయేసరికి. ఇంకా డెడికేషన్ రెడీగా ఉన్నాము.
ఈయన కనబడడం లేదు. తప్పుడు రామనాయుడు గారు ఏరి అన్నాను, ఇంతవరకు ఎక్కడ ఉన్నాడన్నా, ఎక్కడ పోయాడో ఆయన అన్నారు. చూడండి, మరి ఆయన లేకుండా ఏం ఓపెన్ చేస్తాం? వెళ్ళండి ఎక్కడున్నారు అంటే మొత్తాన్ని వెతుకుతుంటే ఆ వంటలు జరిగే దగ్గర పెద్ద పెద్ద దేశాలని గడ్డి పెట్టుకొని సర్పసభ పెట్టుకొని ఎవడి తెల్ల పంచి తెల్ల లాల్చి వేసుకొని ఎవడి ఆ దేశాలన్నీ తోముతున్నాడు. వీళ్ళు పోయి సోమని రమ్మంటున్నారండి అంటే నేనెందుకో చేసామనండి అంటున్నాడట ఆయన. వీళ్ళు చదింటున్నా రానంటున్నాడు, చేసామంటున్నాడు అంటే నాకు భయం వచ్చింది. అడిగాడా, ఏమైనా ఇబ్బంది అయిందా? ఎందుకంటే అతను క్రైస్తవుడు కాదు కదా మొదటి నుంచి. అతను సువార్త వినే సంవత్సరం అదిగాడు, అప్పుడప్పుడు ఏదో కొంచెం దేవుని మాటలు విన్నాడు. అడిగాడేమని చెప్పి నేనే పోయా, అంకుల్ రామనాయుడు గారు మీరు రాకపోతే ఎట్లా, మీరేంటి ఇక్కడ ఉన్నారు, రండి ఓపెన్ చేసేద్దామంటే నేనెందుకు స్వామి బాబు అంటాడు. మీరు లేకుండా ఎట్లా చేస్తామండి, స్థలం మీదే, మందిరం కట్టింది మీరే, మేమే దమ్మిడి పెట్టలేదు కదా, మీరు వస్తేనే ఓపెన్ చేస్తానన్నాను. ఈ మాట అంటావని నేను అక్కడికి వచ్చా, నువ్వు ఆ మాట అక్కడ చెప్తావని నేను ఇక్కడికి వచ్చేసాను. రామనాయుడు ఎవడో, దేవుడు కట్టించుకున్నాడు ఇక్కడ మందిరం, స్థలం దేవుడు మాకు ఇచ్చాడు, ఆర్థిక స్తోమత దేవుడు మాకు ఇచ్చాడు, కట్టేశాం. మళ్ళీ రామనాయుడు గారు చోటు ఇచ్చారు, రామనాయుడు గారు గుడి కట్టారని చెబితే దేవునికి ఏం భయం వస్తుంది బాబు, నేను రాను, ఓపెన్ చేసే వాక్యం చెప్పటం నీ ముందు వచ్చి కూర్చుంటానన్నాడు. ఒక హిందువులకు ఇంకిత జ్ఞానం ఈనాటి క్రైస్తవులకు లేదేంటో నాకు అర్థం కాదు. కామన్ సెన్స్, ఇంకిత జ్ఞానం అన్నాను. అందుకే మేం కనబడాలి, మేము అది ఇచ్చాం, మేము ఇచ్చేసాం, మా పేరు చెప్పరా, మాకు వందనాలు చెప్పరా. ఇదేం భక్తి అండి, వలకాడు భక్తి. నీకు భక్తి రాపింది, నీకు అర్థం కాల. నేను ఏది చేయగలిగినా ఆయనకు మహిమ రావాలి, నేను దాగి ఉండాలి అనుకోవాలి దేవుని పిల్లలు. శరాపుల మందిర సభ్యులు మేం కనబడకూడదు, మా అందం కనబడకూడదు, పరిశుద్ధుని ఎదుట సార్వభౌముని ఎదుట మేము దాక్కుంటాం అనుకున్నారు. మరి ఈ రోజున మన సంగతో ఏమో, ఎవరి సంగతి వాళ్ళు ఆలోచించుకోవాలి. మందిర సభ్యులంటే వింటున్నారా, ఎక్కువ దేవునికి ఇస్తారు, తక్కువ తమ కొరకు ఉంచుకుంటారు. మందిర సభ్యులంటే తమను తాము దాచేసుకుంటారు, దేవుడు మాత్రమే కనబడాలనుకుంటారు. 2 చెప్పానుగా, 3 చెప్తాను, టైం అయిపోయింది రండి. అదే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి ప్రియులారా, ఇలా ఉంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి, ఎట్లా ఉంది ప్రియులారా. 3వ వచనం, వారి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. అది బయట ఉన్న యెషయాకి వినబడుతుంది. గానం చేసేవాడొకడు, ప్రతిగానం చేసేవారు మిగిలిన వారు. క్వైర్లో గానం చేసేవాడు ఉంటాడు, ప్రతిగానం చేసేవారు కొంతమంది ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి మధ్య సింఫనీ, ఐకమత్యం లేకపోతే పాట వినడానికి వినసొంపుగా ఉండదు. ఆ మ్యూజిక్ వాయించే వాళ్ళకి తెలుస్తుంది, సింఫనీ అని అంటారు. అదొక మ్యూజిక్ టర్మ్. సింఫనీ అంటే ఐకమత్యం. గానం చేసేవాడికి ప్రతిగానం చేసేవాడికి మధ్య సింఫనీ ఉండాలి, ఐకమత్యం ఉండాలి. మందిర సభ్యులంటే ఐకమత్యం కొరకు ఆరాట పడేవాళ్ళు. అమ్మ వింటున్నారా మీరంతా? ఎవరి మందిర సభ్యులు? నల్లట్ట ఎర్రంచు పుస్తకం పట్టుకొని టక్కు టక్కులు ఆడించుకుని వచ్చో టక్కల మారక్క, నువ్వు కాదే మందిర సభ్యురాలివి. మందిర సభ్యులంటే, అమ్మ వింటున్నారా లేదా మీరు? ఎవడ మందిర సభ్యులంటే ఐకమత్యం కొరకు ఆరాట పడేవాళ్ళు. నా మాట వల్ల కానీ, నా చేతల వల్ల కానీ, నా హావభావాల వల్ల కానీ మా చర్చిలో యూనిటీ పాడైపోకూడదు అని బ్రతికేవారే మందిర సభ్యులు. అసలు ఒంగోలు పక్కన ఉన్న బ్యాప్టిస్ట్ వాళ్ళకి ఎవరి మాట చెప్పాల్సిందే. ఐకమత్యం తెచ్చే కార్యాలు ప్రపంచానికి చాటి చెప్పింది మీ ఒంగోలు. ఐకమత్యంతో దేవుని కార్యాలు ఎలా జరుగుతాయో చాటి చెప్పిందండి మీ ఒంగోలు ఏబిఎం మిషన్. అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ చాటి చెప్పినంత బాగా యూనిటీ వల్ల జరిగే కార్యాల గురించి ఇక ప్రపంచంలో ఏ ప్రాంతము చెప్పలేదేమో. చెప్పమంటారా మీకు? అమెరికా దేశంలో స్థాపించబడింది అమెరికన్ ఫారెన్ మిషన్ బోర్డు.
ఆ అమెరికన్ ఫారెన్ మిషన్ బోర్డు వాళ్ళు ఒక వ్యక్తిని మీ ఒంగోలు పట్టణాన్ని మిషనరీగా పంపించారు. ఆయన పేరు డాక్టర్ క్లౌ. మీకు ఒంగోలు ఉంటుందిగా క్లౌపేట అని, ఆయన పేరు మీద క్లౌ గారు వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది ఒక్కడ యేసుప్రభు నమ్మల. అక్కడ మిషన్ బోర్డు అనుకుంటున్నారట, క్లౌని అక్కడ నుంచి ఏమి లాభం, అతని వల్ల ఒక మనిషి ప్రభువునందు విశ్వాసంలోకి రాలేకపోయాడు, అతను సేవ చేయలేకపోతున్నాడు, బర్మా పంపించేద్దాం అనుకున్నారంట కమిటీ వాళ్ళంతా. అనుకుని వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే అందరూ పంపిద్దాం అంటున్నారు, ఒక ఆయన మాత్రమే పంపించొద్దు అన్నట్ట. ఎందుకో ఆయన పంపేయడం దేవుని చిత్తమని నేను అనుకోవడం లేదు అన్నాడు. వారు ఆత్మీయులు కాబట్టి సరే మీటింగ్ మరొకసారి వాయిదా వేసుకుందాము, అప్పుడు మళ్ళీ కూర్చుందామని కూర్చుంటే మళ్ళీ చైర్మన్ అంటున్నట, ఏమంటే కమిటీ ప్రెసిడెంట్, ఆయన బర్మా పంపేద్దాం ఏమంటారు మీరు అంటే, అందరూ పంపించేద్దాం, అతని వల్ల ఏ సేవ ఒంగోలులో జరగనప్పుడు ఎందుకు వచ్చును అంటే, మళ్ళీ అదే వ్యక్తి అంటున్నాడు, అతను పంపడం దేవుని చిత్తమని నాకు అనిపించడం లేదన్నాడు. తీర్మానం చేయొద్దు, మనం మరోసారి ప్రేయర్ చేసుకొచ్చి కూర్చుందామంటే మళ్ళీ వచ్చి ప్రేయర్ చేసుకొని వచ్చి కూర్చున్నారట. మరొక వారం తిరిగిన తర్వాత ఈసారి చైర్మన్ అంటున్నాడు, మనమందరం చెప్పొద్దు, మనమందరం బర్మా పంపించేద్దాం అనుకుంటున్నాం, ఈ ఒక్క వ్యక్తి అభ్యంతరంగా ఉన్నాడు గనక ఆయనే చెప్పనిద్దామంటే, నువ్వు చెప్పు బాబు అంటే, ఆయన పంపించండి అనలేదు, ఉంచండి అనలేదు, నిలబడి ఇంగ్లీష్లో పాట పాడాడు. అతను నిలబడి ఇంగ్లీష్లో పాట పాడాడు, షైన్ ఆన్ లోన్ స్టార్ షైన్ ఆన్. ఆ పేరు మీదనే నెల్లూరులో బ్యాటరీ చర్చ్ పెట్టుకున్నారు, దాని పేరు లోన్ స్టార్ బ్యాటరీ చర్చ్. తెలుసా మీ చరిత్ర? లోన్ స్టార్ బ్యాటరీ చర్చ్ అని పేరు నెల్లూరులో ఏమంటే ఆ పాటను బట్టి వచ్చింది. ఆయన పాట ముగించేసరికి అర్థమైన విషయం ఏంటంటే, ఆసియా ఖండం అంతట్లో వెలుగుతున్న ఒకే ఒక నక్షత్రం ఈ మిషనరీ ప్రకాశించవే నక్షత్రమా, షైన్ ఆన్ లోన్ స్టార్ షైన్ ఆన్ అని పాడి చివరికి కన్నీళ్లు పెట్టుకుని నిలబడి ఆయన అన్నాడట, గోధుమలు పంపించాం, పాలపిండి పంపించాం, మందులు పంపించాం, బట్టలు పంపించాం, పుస్తకాలు పంపించాం, డబ్బులు పంపించాం, కానీ సేవకుడి ద్వారా సేవ జరగడానికి మన ఐకమత్యంతో మనం ఎప్పుడు ప్రార్థించడం చెప్పండి? మనలో మనకే పరపత్యాలు, మనలో మనకే అభిప్రాయ భేదాలు, అక్కడ సేవ జరగకపోవడానికి కారణం క్లౌ యొక్క తప్పు కాదు, నేరం మనకి ఐకమత్యం లేదు అనగానే పాటే వాళ్ళ హృదయాన్ని తాకేసింది. తర్వాత ఆయన చెప్పిన మాట కన్నీళ్లు పెట్టుకొని ఒకరినొకరు కౌగిలించుకొని వారి చేతులు కలిపి ప్రార్థించడం మొదలు పెట్టారు. వారు ఐకమత్యంతో ప్రార్థించడం మొదలు పెట్టారు. దేవా, క్లౌ ద్వారా గొప్ప సేవ జరగాలి అని అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే, వారు ఐకమత్యంతో ప్రార్థన చేస్తుంటే, ఒక రోజున క్లౌ ఇదే ఒంగోలు పట్టణం దగ్గర ఒక వీక్లీ మార్కెట్లో ఉండి ఏమంటే సంత, ఆ సంతలో ఉండి వాక్యం చెప్పాట. ఎప్పుడు చెప్పాడు? ఈరోజు చెప్పాడు. చెప్పిన తర్వాత మీ విగ్రహాలను విడిచిపెట్టుకొని నిజదేవుడైన యేసు ప్రభువుని ఎంతమంది నమ్ముతారో చేతులెత్తండి, మీ కొరకు ప్రార్థిస్తానంటే బోల్డన్ని చేతులు పైకెత్తబడ్డాయి. క్లౌకి ఆశ్చర్యం అనిపించిందంట, అరే నా తెలుగులకు అర్థం కాలేదా, ఇంతమంది చేతులు ఎత్తారేంటని. తన పక్కన ఒక ఆయన ఉండేవాడు, కనిగిరి ప్రాంతానికి చెందినవాడు, ఆయన పేరు ఏడుగుండ్ల పేరయ్య. పేరయ్య, నా తెలుగులకు అర్థమైనట్టు లేదు, నీ తెలుగులో చెప్పవయ్యా అంటే పేరయ్య గారు చెప్పారట, మీ నిజంగా యేసు ప్రభు నమ్మితేనే చేతులు ఎత్తి ఉంచండి, లేదంటే చేతులు దించేయండి అంటే ఎవడు చేతులు దించలా. అప్పుడు పేరయ్య గారు క్లౌ గారు మాట్లాడుకుని బాప్తిస్మాలు ఇద్దాం అందాం, బెదిరిపోయిపోతారు ఈ వర్తకులు వ్యవసాయదారులు అని చెప్పి, అలాగైతే బాప్తిస్మాలు ఇస్తాము రండి అన్నారు. జనమంతా క్యూ కట్టారు. సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి తర్వాత ఉదయం తెల్లవారి 3-3:30 మధ్య గంటల వరకు బాప్తిస్మాలు ఇస్తూనే ఉన్నారు. ఎంతమందికి ఇచ్చారో తెలుసా బాప్తిస్మం? 2222 మందికి బాప్తిస్మం ఇచ్చారు. పెంతెకోస్తు రోజున పేతురు ప్రసంగానికి 3000 మంది మారితే, మీ ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో క్లౌదర్ గారి ఒక ప్రసంగానికి 2222 మంది బాప్తిస్మం పొందారు. వెస్లీ డ్యూయల్ అనే చరిత్రకారుడు ఈ 20,000 కారణం ఏంటనంటే, క్లౌ బాగా ప్రసంగించాడని కాదు, ఏడుగుండ్ల పేరే బాగా చెప్పినాడని కాదు,
ఏమంటే అక్కడ వాళ్ళు ఐకమత్యంతో ప్రార్థన చేశారు, ఐకమత్యంతో ప్రార్థన చేశారు. మందిర సభ్యులు అంటే ఐకమత్యం కొరకు ఆరాట పడే వాళ్ళ మందిర సభ్యులు. ముక్కలైపోయేవాళ్ళు కాదు, ముక్కలైపోయే వాళ్ళు కాదు. నేను కించపరచబడితే పెద్ద ఏముందని, నన్ను వాళ్ళు అవమానపరిస్తే పెద్ద ఏముందని, మేమంతా ఒకే సంఘం అని ఐకమత్యం కొరకు ఆరాట పడే వాళ్ళ మందిర సభ్యులు. చివరి విషయం చెప్పి ముగిస్తాను. మందిర సభ్యులు అంటే ఎక్కువ ఎవరికి నోరు రావటంలా దేవుని, తక్కువ ఎవరికి తమ కొరకు వాడుకునే వాళ్ళ మందిర సభ్యులు. మందిర సభ్యులు అంటే ఏమంటే కనబడకుండా దాగి బ్రతికే వాళ్ళు. మందిర సభ్యులు అంటే అమ్మ వింటున్నారా, ఏమంటే ఐకమత్యం కొరకు ఆరాట పడే వాళ్ళు. సింఫనీ వారి మధ్య ఉంటుంది. మందిర సభ్యులు అంటే మందిరం నుంచి బయట వెళ్ళి ఏదో చేస్తారు. ఆ శరాపులలో ఒకడు ఆ బలిపీఠం మీద ఉన్న ఎవడి కారుతో నిప్పును పట్టుకుని వచ్చి ఎస్ఐ పెదవుల వరకు తెచ్చి, ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషం తొలగిపోయేను అని చెప్పినాడట. మందిర సభ్యులు అంటే మందిరంలో హల్లెలూయలు స్తోత్రాలు కొట్టుకున్న వాళ్ళు కాదు. మందిరంలో హల్లెలూయలకు తక్కువ లేవు, స్తోత్రాలకు తక్కువ లేవు. వీళ్ళు మందిర సభ్యులంట. ఓ అమ్మ వింటున్నారా? మందిర సభ్యులంటే మందిరంలోంచి బయటకు వెళ్ళి యేసు నీ పాపముల కొరకు చనిపోయాను, నీ పాపములకు ప్రాయశ్చిత్తము జరిగిపోయాను, యేసునందు విశ్వాసం ఉంచవయ్యా, ఈ పాపాల విషయం పశ్చాత్తాపడవయ్యా అని మందిరం వెలుపలకు వచ్చి సువార్త చెప్పేవాళ్ళే మందిర సభ్యులు. తెలుసుకోండి. ఇప్పుడు మీరు నిన్న ప్రతిష్ఠించాక కొత్త మందిరం, దాంట్లో మందిర సభ్యులమేనా? మందిర సభ్యులుగా నిజంగా మారదామా? అలా అయితే ఎక్కువ దేవునికి, తక్కువ మన కొరకు వాడుకుందాం. సమయమైనా, సంపదైనా, శరీర బలమైనా మనము దాగి దేవుని మహిమ కొరకు బ్రతుకుదాం. మందిర సభ్యుల లక్షణం అది. మందిర సభ్యులుగా ఐకమత్యం కొరకు ఆరాట పడదాం. చివరిగా మందిర సభ్యులుగా మందిరం నుంచి బయటకు వెళ్ళి యేసు మీ పాపాల కొరకు చనిపోయినాడు, నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని బయటకు వెళ్ళి సువార్త చెబితేనే మందిర సభ్యులం. నా ప్రియ సోదరి స్నేహితులారా, అర్థమైందో మీకు వ్యర్థమైందో నాకు తెలియదు. అమ్మ దేవాలయం ఏంటో చెప్పాను, దేవాలయం చెందిన దేవుడు ఎవరో చెప్పాను, దేవాలయం ఉండవలసిన సభ్యులు ఎవరో చెప్పాను. ఇలా చెప్పి ముగిస్తాను. నువ్వు దేవాలయానికి చెందిన సరైన సభ్యురాలుగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తే ఈ 4 అనుభవాలు ప్రభు దగ్గర సంపాదించుకో. దేవాలయం చెందిన దేవుడు ఎవరో గుర్తించి, ఏమండి ఆయన సార్వభౌముడని, చిత్తం ప్రభు అని చెప్పి పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చెయ్యి. అప్పుడు మందిరానికి చెందిన దేవుడు అర్థం చేసుకున్న దానమవుతావు. దేవుని మందిరం ఎందుకు ఇచ్చినాడో దేవుడు అందుకొరకే వాడుకుందాం రండి. దేవుని మార్గాలు కూర్చిన బోధ సేవకుడు చెప్పగా నేర్చుకుందాం. దేవుని మందిరములో ఆయన ప్రసన్నతను చూచి పగిలిపోదాం. ఆ దేవుని మందిరములో ఆయన గురించి ధ్యానం చేసి మన వైఖరి మార్చుకుందాం. ఇది యెషయా చూచిన మందిర ప్రత్యక్షత, మందిరానికి చెందిన దేవుని ప్రత్యక్షత, మందిరానికి చెందిన సభ్యుల ప్రత్యక్షత. ఇలాంటి ప్రత్యక్షత లేకపోతే ప్రియులారా ఎంత నామకార్థం ఉంటారో చెప్పలేం. మీ వైపు సంగతి నాకు తెలియదు, మా వైపు కొంతమంది ఏమనుకోకపోతే చెప్పేస్తాను డినామినేషన్ పేరు కూడా. నేను చాలా బ్యాప్టిస్ట్ సంఘాలు ఎరిగిన వాడిని. నేను బ్యాప్టిస్ట్ సంఘంలోనే పుట్టా, అంటే స్టూడెంట్స్ మినిస్టర్లు రక్షించబడ్డాను, బ్యాప్టిస్ట్ సంఘంలోనే బాప్టిజం పొందాను, ఏమంటే బ్యాప్టిస్ట్ సంఘంలోనే పెళ్లి చేసుకున్నాను, బ్యాప్టిస్ట్ సంఘంలోనే పెరిగాను. ఏమంటే మన బ్యాప్టిస్ట్ వాళ్ళు వైనం ఎరగనుండి కాదు, జగవెరిగిన బ్రాహ్మణుడికి ఆవిడ జడ్జిమయ్యక్కర్లా. అర్థమైందన్న మాట. కనుక బ్యాప్టిస్ట్ వాళ్ళు భాగవతమంతా ఎరిగిన వాడిని. ఏమంటే ప్రభువుతో తొలి అడుగులు అదుపు పెట్టిన దగ్గర నుంచి ఎరుగుతుందండి. ఎంత నామకార్థంగా బ్రతుకుతారో తెలియదు, ఆధ్యాత్మిక వాస్తవంలోనికి రారు. ఆచారాలు 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 అంటే ఆత్మీయత ఎక్కడ వెళ్ళకు. సరైన వాక్య సిద్ధాంతం కలిగిన వారు బ్యాప్టిస్ట్ వాళ్ళే. ఫండమెంటల్ డాక్టరల్ ఫ్యాక్ట్స్ ఉన్న సత్యం ఉన్న వారు బ్యాప్టిస్ట్ వాళ్ళే.
మరి ఇంత ఉండి దాన్ని తగినట్లుగా బ్రతకపోతే అవమానం అయిపోము. భూమి మీద మనుషుల వల్ల అవమానిస్తే పరలోకమందు దేవుడేం చేస్తాడు మరి మనల్ని? కొంచెమైనా ఆలోచించొద్దా? ప్రభువా, మందిరం ఏంటో నాకు అర్థమైంది ఈ పూట. ఈ మందిరానికి చెందిన దేవుడిపై నువ్వేంటో నాకు అర్థమైంది ఈ పూట. ఈ మందిరానికి చెందిన సభ్యులు ఎలా ఉండాలో అర్థమైంది. అలా బ్రతుకుతాను ప్రభువా, నీ కృప నాకు ఇవ్వండి అని భారంతో, ఇష్టంతో ప్రార్థన చేసుకుందామా? తల వంచండి.